రక్షణ టీవీ ప్రత్యక్ష ప్రసారం అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. ఇది కూడా ఒక అభ్యంతరమేనా? ఎపిసోడ్ నెంబర్ 7. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. ఈరోజుటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని కొన్ని మాటల్లో క్లుప్తంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దాని కొరకు అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలోని ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తున్నాను. ఆ అధ్యాయాన్ని మనం చదివితే కనుక అక్కడ ఫిలిప్పు ఒక ఐథియోపియుడైన నపుంసకుడిని కలుసుకున్నటువంటి సంఘటన మనం చదువుతాం. అలా కలుసుకున్న తర్వాత అతను ఆ నపుంసకుని అడిగే ప్రశ్న, ఆ నపుంసకుడు యెషయా గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని గట్టిగా ఆ దారిన వెళ్ళే వాళ్ళకి కూడా వినపడేంత గట్టిగా చదువుతూ ఉన్నాడేమో. ఆ మాటలు ఫిలిప్పు విన్నాడు. విని ఫిలిప్పు అతన్ని వెళ్తున్న రథాన్ని ఆపి అతను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు చదువుతుంది నువ్వు గ్రహిస్తున్నావా, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అందుకు ఆ నపుంసకుడు, నాకు అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే, ఒకవేళ నాకు దాన్ని అర్థాన్ని వివరించి నాకు సహాయం చేసేవాళ్ళు లేకపోతే నేను ఎలా అర్థం చేసుకోగలను అని నువ్వు నా రథం పైకి వచ్చి నా పక్కనే కూర్చో అని ఫిలిప్పుని పిలిచినప్పుడు ఫిలిప్పు ఆ రథం ఎక్కి నపుంసకుడితో పాటు కూర్చొని ఆ వాక్య భాగంలో నుంచి అందులో దేవుడు ఉద్దేశించిన సంగతులన్నింటినీ చాలా స్పష్టంగా ఆ నపుంసకుడికి అర్థమయ్యే రీతిన వివరించి చెప్పడం, యేసు క్రీస్తు ప్రభువారిని గురించిన ఆ సత్య సువార్తని అతనికి ప్రకటించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ నపుంసకుడు బాప్తిజం తీసుకోవాలన్న ఆశను వ్యక్తపరచడం, ఆ తర్వాత ఫిలిప్పు బాప్తిజం ఇవ్వడం, ఆ సంగతులని మనం చదువుతాం. కానీ అలా సత్యం విషయంలో కానీ లేదా యేసుక్రీస్తు ప్రభువారి గురించి కానీ చాలా అయోమయాలు, ప్రశ్నలు, ఎన్నో గందరగోళాల మధ్యలో అనేకులు ఉండడం నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా ఫిలిప్పు ఆ రోజు ఏదైతే సహాయము ఆ నపుంసకుడు చేశాడో అదే సహాయము, అంటే సత్యం విషయంలో స్పష్టత వచ్చే విధంగా, అసలు దేవుడు ఎవరిని మనం దేవుడు అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా ఎందుకు అంగీకరించాలి, దానికి వ్యతిరేకంగా మతోన్మాదులు లేదా బైబిల్ విమర్శకులు లేవనెత్తే అనేక ప్రశ్నలకు బైబిల్ ఏం సమాధానం చెప్తుంది, ఇలాంటి అనేక విషయాల్లో ఇంకా స్పష్టత వచ్చే విధంగా అనేకుల మనసులో ఉన్న ఆ గందరగోళాలన్నింటినీ తొలగిస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి అయోమయాలన్నింటినీ తొలగిస్తూ, వాళ్ళకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తూ, వాటికి జవాబులు ఎలా తెలుసుకోవాలో, ఒకవేళ అలాంటి ప్రశ్నలు ఉన్న వారికి ఎలా సహాయం చేయాలో కూడా నేర్పించడం కొరకే ఉద్దేశించబడినటువంటి, అంటే ఫిలిప్పు ఆనాడు చేసినటువంటి పని చేసేలా క్రైస్తవులను తర్ఫీదు చేయడం కొరకు, అలాగే ఆ నపుంసకుడి స్థానంలో ఉన్న అందరికీ సహాయం చేయడం కొరకు కూడా ఈ అబ్జెక్షన్ ఓవర్రూల్డ్, ఇది కూడా ఒక అభ్యంతరమేనా అనే కార్యక్రమం ఉద్దేశించబడింది. నేను పాస్టర్ యశ్వంత్ కుమార్, నిజామాబాద్లో రిఫార్మ్డ్ బైబిల్ చర్చ్ అనే సంఘానికి కాపరిగా సేవ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజుటి మన కార్యక్రమంలో పాల్గొంటున్న వక్తలను ముందుగా మీకు పరిచయం చేస్తాను. మనతో పాటు బిబు గారు ఉన్నారు. బిబు గారు వందనాలు బ్రదర్. ఎస్, బిబు గారు గత కొన్ని ఎపిసోడ్లుగా మనతో పాటు రెగ్యులర్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పరిచయం అవసరం లేనటువంటి వక్త, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ మంచి ఆరోగ్యకరమైన బోధను ప్రకటిస్తూ ఉన్నటువంటి బోధకులు, అలాగే క్రిస్టియన్ అపాలజిస్ట్ కూడా చాలా కార్యక్రమాల్లో, లైవ్ కార్యక్రమాల్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటూ ఉంటారు. ఆయన కొన్ని పుస్తకాలను రచించడం, అలాగే కొన్ని పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేయడం కూడా జరిగింది. సాహితీ పరిచయలో కూడా చాలా విరివిగా వాడబడుతున్న దైవజనులు ఈరోజు వారు మనతో పాటు ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటున్నారు. అలాగే సాంబశివరావు గారు ఒంగోలు నుంచి మనతో పాటు కనెక్ట్ అయ్యారు. సాంబశివరావు గారు వందనాలు బ్రదర్. వందనాలు. ఎస్, సాంబశివరావు గారి గురించి కూడా వక్తల్లో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. వారు చాలా సంవత్సరాలుగా బైబిల్ని చాలా శ్రద్ధగా చదువుతూ నేర్చుకుంటూ బైబిల్ని విమర్శించే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, అందులో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే విమర్శ బైబిల్ పైన చేస్తున్నారో అదే విమర్శ వారి గ్రంథాలకు ఒకవేళ అన్వయిస్తే ఎలా ఉంటుందో ఆ కోణంలో మతోన్మాదులకు అలాగే బైబిల్ విమర్శలకు సమాధానం చెప్పడం కొరకు హిందూ మత గ్రంథాల పైన కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాటిని కూడా అధ్యయనం చేస్తూ వచ్చినటువంటి, అలాగే సువార్త పరిచర్య కూడా చేస్తున్నటువంటి మంచి విశ్వాసిగా చాలా కాలంగా ప్రభుకు నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. వారు కూడా ఈరోజు మన ప్యానల్ డిస్కషన్లో మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు. అలాగే
వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం నుంచి ఇజ్రాయెల్ రాజు గారు గడిచిన వారం మనతో పాటు జాయిన్ అయ్యారు. వారు ఈ వారం కూడా మనతో పాటు ఈరోజు ప్యానెల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో బ్రదర్ ఇజ్రాయెల్ రాజు గారు, వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. ఎస్, ఇజ్రాయెల్ రాజు గారు కూడా జగన్నాథపురం అలాగే ఔరంగాబాద్ ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. బైబిల్ టీచర్గా కూడా బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఆ బైబిల్లో ఉన్న అనేక సిద్ధాంతాలను బోధిస్తూ సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఎంతగానో పరిచర్య చేస్తూ దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు వారు కూడా ఈరోజు మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు. అలాగే అమెరికా నుంచి జార్జ్ యాంథనీ పాల్ గారు కూడా మనతో పాటు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. జార్జ్ గారు, వందనాలు బ్రదర్. జార్జ్ గారు కూడా చాలా సంవత్సరాలుగా రక్షణ టీవీలో కూడా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ కనబడ్డారు. వారు క్రిస్టియన్ అపాలజిస్ట్గా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలామందికి ఆదర్శప్రాయంగా ఉంటూ ఉన్నారు. వారు 20కి పైగా పుస్తకాలు రచించడం జరిగింది. బైబిల్ని చాలా శ్రద్ధగా, కూలంకషంగా, లోతుగా అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా దాన్ని బోధించడంలో కూడా, బోధించే పరిచర్యలో కూడా చాలా విరివిగా చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో వాడబడుతూ వచ్చారు. వారు ప్రస్తుతం మనతో పాటు అమెరికా నుంచి కనెక్ట్ అయ్యారు. వారు కూడా మనతో పాటు ఈరోజు ఉండడం చాలా సంతోషము. ఈ రోజుటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకునే ముందు ఈ రోజుటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం అంతా సజావుగా సాగడానికి అవసరమైన సహాయమును మనకు అనుగ్రహించవలసిందిగా మన ప్రభువును వేడుకుంటూ ప్రార్థిస్తూ మనం ఈ రోజుటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, మరొక సోమవారం రోజున ఈ రీతిన ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, ఇది కూడా ఒక అభ్యంతరమేనా అనే ఈ కార్యక్రమాన్ని ప్రభు నిర్వహించుకోవడానికి మీరు చూపిస్తూ వస్తున్న కృపనంతటిని బట్టి మీకు వందనాలు. ఈరోజు చర్చించనంటున్న అంశము, ఆ అంశాన్ని గురించి ప్రభా మరి మాట్లాడుతున్న వక్తలు వారందరి నిమిత్తమై మీ సన్నిధికి వస్తున్నాము. వారందరికీ మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి మీ జ్ఞానం చేత నింపి మీ మహిమ నిమిత్తమే ప్రభు వారిని వాడుకుంటూ రమ్మని, ఏదైతే అంశం గురించి దేవప్రభు మేమందరము చర్చించనంటున్నామో ఆ అంశాన్ని గురించి మా వీక్షకులందరికీ మంచి స్పష్టత వచ్చేలాగా, ఆయా ప్రశ్నల నుంచి వేరు కోణాల్లో నుంచి ప్రభు వాటిని మేము అధ్యయనం చేయడానికి, వాటిని కూలంకషంగా పరిశీలించడానికి, నేర్చుకోవడానికి దోహదపడే విధంగా ఈరోజు కార్యక్రమం అంతా కూడా ప్రయోజనకరంగా సాగటానికి మీ కృప, మీ కనికరం, మీ సహాయాన్ని వేడుకుంటూ మీ కృపగల దయగల హస్తాలకు మా వక్తల్ని, ఈ కార్యక్రమం అంతటినీ అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన గమనిక ఏంటంటే, ఫోన్ లైన్స్ ప్రారంభం నుంచే అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏ అంశం గురించి అయితే చర్చ జరుగుతుందో ఆ అంశాన్ని గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి డయల్ చేయడం ద్వారా మీరు జాయిన్ అయ్యి కనెక్ట్ అయ్యి ఇక్కడున్న వక్తల్ని నేరుగా మీరు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అది ప్రారంభం నుంచే ఫోన్ లైన్స్ అందుబాటులో ఉంటాయి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు డయల్ చేయడం ద్వారా మీ ప్రశ్న అడగచ్చు అనమాట. దయచేసి దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా బిబు గారిని నేను అడుగుతున్నాను, బైబిల్ గ్రంథం ఇజ్రాయెల్ దేశం నుండో లేదా పాశ్చాత్య దేశాల నుండో భారతదేశానికి వచ్చిందని, ఆ విదేశీ పుస్తకంలోని మతాన్ని లేదా బోధని మేమెందుకు అంగీకరించాలని, అలాగే మా స్వదేశీ మత గ్రంథాల్లో లేని మంచి ఆ సంస్కృతిలో లేదా మా సంస్కృతిలో లేని గొప్పతనం ఆ బైబిల్లో కానీ క్రైస్తవ్యంలో కానీ ఏముందని మేము దాన్ని అంగీకరించాలని మతోన్మదులు చాలా తరచుగా అడిగేటువంటి ప్రశ్న. దీనికి ఎలా సమాధానం చెప్పచ్చు అంటారు మీకు? ముందుగా వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చాలా మంచి ప్రశ్న యశ్వంత్ గారు. అయితే నాకు వచ్చిన ఒక అనుమానం ఏంటంటే, మనము ఇది 7th ఎపిసోడ్ ఇప్పటికీ. చాలా మంచి మంచి ప్రశ్నలన్నీ మీరే అడిగేస్తున్నారు. పాపం వాళ్ళకి ఏం మిగిల్చరా ఇంకా మనల్ని అటాక్ చేయడానికి అని. ఓకే, సో బైబిల్ గ్రంథం విదేశీ పుస్తకం కదా, స్వదేశీ కాదు, కాబట్టి మేమెందుకు భారతీయులు కదా అని అంగీకరించాలి అన్నది చాలా తరచుగా మతోన్మాదులు అడిగేటటువంటి ఒక ప్రశ్న. మతోన్మాదాన్ని వాళ్ళ మనుగడకు ఒక సాధనంగా ఎన్నుకున్నటువంటి ఈ సావర్కర్, గోల్వాల్కర్ మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్నటువంటి మతోన్మాదులు అందరూ ఏదో ఒక దశలో, ఏదో ఒక డిబేట్లో, ఏదో ఒక చర్చలో లేవనెత్తేటటువంటి ఒక ప్రశ్న, సాధారణంగా అడిగేటటువంటి ఒక ప్రశ్న. అంటే వాళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని కావచ్చు, ఈ ఆలోచన ద్వారా ప్రభావితం చేయాలని చెప్పి
అంటే ఇది మనకు సంబంధించిన పుస్తకం కాదు, దీని జోలికి వెళ్ళకూడదు, ఇది వేరే దేశం నుంచి వచ్చింది, భారతదేశంలో పుట్టింది కాదు అన్నటువంటి ఆలోచన వాళ్ళ మనసులో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారన్నమాట. కానీ ఈ అంటే చాలా విజయవంతంగా ఇప్పటికే చాలా మంది హైందవ సోదరి మనల యొక్క మనసుల్లో ఇది పెట్టారని అనిపిస్తుంది. కరెక్ట్. చాలా మంది నోటి నుంచి ఈ మాట వింటూ ఉంటారు మీద తరచుగా. అవును, అది మనది కాదు కదా, అది విదేశీ మతం కదా అనే మాట. ఎగ్జాక్ట్లీ. అంటే క్రైస్తవ్యం గురించి, క్రీస్తు గురించి, బైబిల్ గురించి వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉండదు, కానీ ఇది మాత్రం ఈ మాట మాత్రం చెప్తారు. ఖచ్చితంగా వస్తుంది. సో యాక్చువల్లీ ఇది ఎలాంటి భావజాలం నుంచి వచ్చేటటువంటి ప్రశ్న అంటే, గల్లీకి ఒక దేవుడు ఉన్నాడు, ఇంటికి ఒక దేవుడు ఉన్నాడు, ఇలవెల్పు అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇంటికి ఒక దేవుడు, గల్లీకి ఒక దేవుడు, ఈ దేశానికి, ఒక ప్రాంతానికి మా ఊరి దేవత, లేకపోతే మా దేశానికి ఒక దేవుడు. ఇది ఎట్లా అంటే ఈ సిమ్ కార్డ్ బాబా లాంటి వాళ్ళు కలిగి ఉన్నటువంటి భావజాలం అనమాట. ఈ సిమ్ కార్డ్ ఇక్కడే పనిచేస్తుంది, అవతలకి వెళ్తే సిగ్నల్ అందదు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు ఆయనే అందట్లేదు ఎవరికి, ఎక్కడో దాక్కున్నట్టున్నాడు సిమ్ కార్డ్ బాబా. ఓకే, సో ఇట్లాంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు అనమాట ఇట్లాంటి ప్రశ్నలు అడిగేది. అంటే దేవుని గురించిన ఎంత అసంపూర్ణమైన, ఎంత లోపభూయిష్టమైన అవగాహన వారికి ఉంది అన్నది ఈ ప్రశ్నలోనే బయటపడిపోతూ ఉంది వాస్తవానికి. ఎందుకంటే దేవుడు అన్నది ఇప్పుడు స్వదేశీ విదేశీ అన్నది దేని విషయంలో వర్తిస్తుంది? మనుషులు తయారు చేసుకున్నటువంటి పరికరాలు, ఉపకరణాలు, మనం వాడేటటువంటి వస్తువులు, లేదా మనం తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలు కావచ్చు, లేకపోతే మానవ కల్పితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానికి వర్తిస్తుంది ఆ మాట స్వదేశీ విదేశీ అన్నది. కానీ బైబిల్ బోధించేటటువంటి భావజాలం ఏంటి? దేవుని గురించి, దేవుడు అందరికీ దేవుడు అన్నటువంటి భావజాలాన్ని బైబిల్ బోధిస్తుంది. దేవుడు చాలాసార్లు చాలా ప్రస్ఫుటంగా బైబిల్ గ్రంథంలో ఆయనే సమస్త మానవాళికి సృష్టికర్త అని, ఆయనే భూమిని, ఆకాశాన్ని, ఉనికిలో ఉన్న సమస్తాన్ని నిర్మాణం చేసినటువంటి వాడని, కాబట్టి ఆయనకే యజమానిగా అన్నిటిపైన అధికారం ఉంది అన్నటువంటి మాటలు బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. సో అన్నిటినీ సృష్టించినటువంటి ఆయనకు స్వదేశీ ఏంటి, విదేశీ ఏంటి? ఆయన ఎవరి మాధ్యమం ద్వారా అయినా సరే, ఇస్రాయల్ దేశంలోనే బైబిల్ గ్రంథాన్ని ఆయన బయలుపరిచి ఉండొచ్చు, పాశ్చాత్య దేశాలని చాలా బలంగా ఆయన దాన్ని ప్రచురపరచడానికి సాధనాలుగా వాడుండొచ్చు. కానీ అది వాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలన్నది ఆయన ఆలోచన కాదు, వాళ్ళని సాధనాలుగా వాడుకొని మిగతా లోకాన్ని కూడా అందుకోవాలన్నది ఆయన ప్రణాళిక. అంటే బైబిల్లో మనం చదువుతున్నాం కదా, అంటే యేసుక్రీస్తు ఇది భూదిగంతంలో వరకు ఈ సువార్త ప్రకటించబడేంత వరకు నా రాకడ రాదని చెప్పాడు ఆయన. సో భూదిగంతంలో వరకు అన్నది ఇస్రాయల్ దేశం కాదు, ఇస్రాయల్ దేశం మాత్రమే కాదు, పాశ్చాత్య దేశాలు మాత్రమే కాదు. సో ఉద్దేశం ఏంటి? ఆయన రాయడంలో ఉన్న ఉద్దేశం ఇస్రాయేలీల కొరకు మాత్రమేనా, లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు మాత్రమే రాశాడా అనేది కదా అడగాల్సినటువంటి ప్రశ్న. సో ఆయన అంటే బైబిల్ బోధించేటటువంటి దేవుడు అందరికీ దేవుడు, ఆయనే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే సమస్తాన్ని కలగజేసుకున్నాడు తన ఇష్టానుసారంగా, తన ఉద్దేశాల కొరకు. సో కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలగలేదు, భారతదేశం కూడా ఆయన లేకుండా కలగలేదు, ఆయన ఉద్దేశం వెలుపలలేదు. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఆయన ప్రణాళికలో సువార్త భారతీయులకు అందాలని ఆయన ఉద్దేశించాడో అప్పుడు ఆయన దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు, ప్రజల్ని పంపించాడు, వాక్యం వినిపించాడు, ఇక్కడ కూడా సంఘాన్ని స్థాపించేలా చేశాడు. ఓకే, సో ఇప్పటికీ చేస్తున్నాడు అలాగే. సో బైబిల్ బోధించేటటువంటి భావజాలంలో చాలా స్పష్టంగా స్వదేశీ విదేశీ అన్నది అసలు వర్తించదు. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఇప్పుడు ఆసియా కూడా లేదా భారతదేశం కూడా ఉంది అని అంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంది. ఓకే, కానీ మరి ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి కాస్త విరుద్ధంగా అనిపించే వచనం ఒకటి నేను బైబిల్లో నుంచి తరచుగా వాళ్ళు ఎత్తి చూపించే వచనం కూడా చదివి వినిపిస్తాను బీవు గారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఒక మాట మీరు వివరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు వాళ్ళకి అడ్వకేట్ అంటే చెప్పండి, పర్వాలేదు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అనే మాట చదువుతున్నాం. కాబట్టి వాళ్ళు వేరే ప్రదేశాలకు వెళ్ళారు అని రాయబడింది. ఓకే, అంటే ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళని అసలు ఆసియాలో వద్దని, అంటే ఐరోప్ దేశానికి మాత్రమే పరిమితం కావాల్సిందిగా నడిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం కదా. ఓకే, ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ ఎక్కడైనా చెప్పినట్టు చూపించగలరా మొత్తం బైబిల్ నుంచి? పౌల్ని ఒక సందర్భంలో ఆసియా వైపుకి ప్రయాణం అవుతూ ఉంటే అక్కడికి వెళ్లకుండా అడ్డుకొని వేరొక మార్గంలో వెళ్ళేలా చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో పౌలు ఎక్కడికి వెళ్ళాలో దాని విషయంలో దేవునికి వేరొక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ విధంగా నడిపించాడు తన అపోస్తలుడిని. కానీ అసలు ఆసియాకి ఎప్పుడూ వెళ్ళకూడదు, ఆసియాలో అసలు వాక్య పరిచర్య జరగకూడదు, సువార్త అసలు ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలోనూ ఎక్కడా
ప్రచారం చేయకూడదు అన్నటువంటి మాట ఒక్క మాట అయినా మీరు చూపించగలరా ఎక్కడైనా? అసలు చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు అంటే ఒక సమయ పరిమితి, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వెళ్ళొద్దని చెప్పడం గురించి కాదు, కానీ అసలే వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ సందర్భంలో ఎందుకు వెళ్ళకూడదు అని చెప్తారు? ఎందుకంటే ఆ సమయంలో పౌలు వేరొక చోటికి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిపించినట్టుగా ఉంది. అక్కడతో అవ్వలేదు ఆ స్టోరీ. నేను ప్రతిసారి చెప్పే విషయాన్ని మళ్ళీ మీరు గుర్తు చేశారు. మీరు ప్రశ్న అడగడానికి స్టోరీలో సగం మాత్రమే చదువుతారు, మిగతా సగం చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. వేరొక చోటికి నడిపించడం కోసం ఆ సమయంలో అతను ఆసియాకు వెళ్తా ఉంటే అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచి వేరొక దారిని అతన్ని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఐరోపాలో ఉన్నటువంటి వేరొక ప్రదేశానికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కానీ అసలు ఎప్పటికీ ఆసియాలో సువార్త పరిచర్య జరగకూడదన్నది ఆయన ఉద్దేశం అయి ఉంటే కనుక మీరు చూడండి, ప్రకటన గ్రంథం 1:4 యోహాన్ రాస్తున్నాడు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు అని రాస్తున్నాడు. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి బైబిల్, తర్వాత వీక్షకులు ఎవరైనా చూడొచ్చు. ఇదంతా తర్వాత అంటే అందరూ అపోస్తలులు చనిపోయిన తర్వాత యోహాను మాత్రమే మిగిలినప్పుడు రాసినటువంటి సంఘటన ఇది. పౌలు కూడా చనిపోయాడు అప్పటికి. సో అంటే ఈ పౌల్ని ఆటంకపరిచినటువంటి సందర్భం ఏదైతే మీరు చూపిస్తున్నారో నాకు, ఆ సంఘటన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఈ 7 సంఘాలకి లేఖలు రాయమని యోహాన్ని పురిగొల్పి రాయించినట్టుగా మనం చదువుతున్నాం ఆ గ్రంథాలు. సో అంటే ఆసియాలో ఉన్నటువంటి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలోనూ అసలు సువార్త చెప్పే అవకాశమే ఉండకూడదు, వాక్యం చెప్పకూడదు అన్నది బైబిల్ చెప్పట్లేదు. కానీ వాళ్ళ ఈ ఆలోచన ఉంది కదా, ఇది విదేశీ, ఇది మా స్వదేశీ కాదు కాబట్టి ఇక్కడికి రాకూడదు అన్నటువంటి ఆలోచనను బలపరచుకోవడానికి ఈ వాక్య భాగాన్ని వక్రీకరిస్తే సరిపోతుందని చాలామందికి అనిపించింది. ఎందుకు అవివేకంగా అంటే వాళ్ళు చదివినంతనే చదువుతారు బైబిల్, మిగతా వాళ్ళు ఎవరు చూడరని అనుకున్నారేమో బహుశా. సో వాళ్ళ జెనోఫోబియాని ఇది వాస్తవానికి ఒక మానసిక రోగం. అంటే అమ్మో మాకు విదేశీయులు అంటే భయం, మాకు ఫారిన్ ఏది పడదు అన్నది ఒక మానసిక రోగం. అది సైకాలజిస్టుల భాషలో దీనికి జెనోఫోబియా అని పిలుస్తారు యాక్చువల్లీ. ఓకే, సో అది ఎక్కడైనా చూపించుకుంటే మంచిది. ఇది ఈ రోగం ఉన్న వాళ్ళు ఎక్కడైనా చూపించుకుంటే మంచిది, ఎందుకంటే అది తర్వాత ముదిరి వేరే రోగాలకు దారితీస్తుంది అనమాట. సో ఈ జెనోఫోబియా అనేటటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు లేవనెత్తేటటువంటి ప్రశ్న ఇది. దాన్ని సమర్థించుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను వక్రీకరిస్తారు, అన్నింటినీ వక్రీకరిస్తారు. కొన్ని మానసిక రోగాలకు ఉన్నటువంటి లక్షణం అదే, వక్రీకరణ ఎక్కువ చేస్తుంటారు అనమాట. సో అలా వక్రీకరించినటువంటి ఒక వాక్య భాగం మీరు చూపించింది. కానీ బైబిల్ ఏంటి పలానా దేశానికి ఇది విదేశీ పుస్తకంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ప్రకటించకూడదు అన్నటువంటి ఏ దేశము భూమి మీద లేదు. ఓకే, సో వాళ్ళ లోపభూయిష్టమైన వాళ్ళ భావజాలమే ఇలాంటి ఒక ప్రశ్న వారు లేవనెత్తడానికి కారణమని చెప్తున్నారు. అది భావజాలమో మానసిక రోగమో ఏదైనా పిలవండి. ఓకే, ఎస్. మనతో పాటు ప్యానెల్లో ఇజ్రాయెల్ రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇజ్రాయెల్ రాజు గారు, ఇది విదేశీ మతం, ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన మతము, ఈ బైబిల్ కూడా మనకు సంబంధించింది కాదు, ఇలాంటి ఒక మతాన్ని దీంతో మనకెందుకు, మన స్వదేశీ అంటూ ఉంది కదా, మన ఇక్కడ మత గ్రంథాలు ఉన్నాయి కదా అని అడిగేటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మొదటిగా యేసుక్రీస్తు నామంలో వీక్షకులందరికీ నా వందనాలండి. ఈ ప్రశ్న మనం దిబు గారు చెప్పినట్టుగా తరచుగా వింటా ఉన్నాం. వాస్తవంగా ఈ ప్రశ్న వాళ్ళు వేస్తారే కానీ దీని వెనక ఉన్నటువంటి వాస్తవాన్ని మర్చారు. చరిత్ర మనం చూసినట్లయితే కనుక ఏ సత్యమైనా ఏ మంచి అయినా అది ఒక ప్రదేశానికో ఒక దేశానికో ఒక జాతికో సంబంధించిందిగా ఉండదు. నిజమే, బైబిల్ ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చింది, అంత మాత్రాన క్రైస్తవం అక్కడ ఆరంభమైంది కాబట్టి ఇంకెక్కడ అవసరం లేదు అని అనడానికి లేదు. ఎందుకనంటే చూడండి, ఒక నిప్పు ఒక మూలన ఎక్కడో ప్రారంభం అయితే అది అలా వదిలేస్తే మొత్తం అలా కాలుతూ వచ్చేస్తుంది. సత్యాన్ని కూడా అలాగ అగ్నితో పోలిస్తారు కొన్నిసార్లు. సత్యం కూడా అంతే, దాన్ని ఎవరు ఆపలేరు. క్రైస్తవ్యము సత్యము మీద స్థాపించబడినట్టు కనుక ఈ సత్యము ఎవరు ఆపలేరు. దాంట్లో ఉన్నటువంటి మంచి ఒకరికి చెందింది కాదు, మంచి అందరూ అడాప్ట్ చేసుకుంటారు. క్రైస్తవ్యంలో ఆ మంచి ఉంది కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇది ఏదో ఒక ప్రాంతానికి ఒక జాతికి చెందిందిగా చూడడము అనంటే అదొక విధమైనటువంటి అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది. ఎందుకనంటే చూడండి, గురుత్వాకర్షణ శక్తి న్యూటన్ గారు కనిపెట్టాడు, ఆయన వేరే దేశస్థుడు. బల్బు లేదా ఎలక్ట్రిక్ పవర్ అనేది
థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. కరెక్ట్. ఆయన అమెరికాకు చెందినటువంటి వాడు. సో కానీ వాళ్ళిద్దరూ కనిపెట్టింది అదొక సత్యం స్థాపించారు అంటే అది ఎక్కడికి వెళ్ళినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అది ఎలక్ట్రిసిటీ దాన్ని ఆయన తయారు చేశాడు, ఎక్కడైనా అది పనిచేస్తుందో అందరికి ఉపయోగపడుతుంది. సో అదే రీతిగా వాళ్ళు వేరే దేశస్తులని వాళ్ళు తయారు చేసినవి కానీ వాళ్ళు కనిపెట్టినటువంటివి కానీ మనం తిరస్కరిస్తామా, లేదా అది అబద్ధం అని చెప్పగలుగుతామా? సో ఎలాగైతే ఒక ఉపయోగపడేది, ఒక సమాజాన్ని ఉద్ధరించేది, మనుషులను వేలు చేసేది, బాగు చేసేది ఉంటుందో అది ఒక్కరికి చెందిందిగా చూడడానికి వీల్లేదు. మన దేశము చాలా సౌహృదయం ఉన్నటువంటి దేశం. జ్ఞానాన్ని ఎక్కడి నుండైనా పొందుకోవడానికి ఎక్కడ ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉంది, అది ఎక్కువ భాగం అరబ్స్ నుండి వచ్చిందని చెప్తా ఉంటారు. అలాగే పేపర్ అనేది చైనా వాళ్ళు తయారు చేశారు. అలాగే అధునాతనమైనటువంటి వైద్య విధానాలు కానీ సాంకేతిక పరిజ్ఞానాలు అన్ని కానీ వేరే వేరే దేశాల నుండి వచ్చింది. అవన్నీ వాళ్ళ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ప్రజలు ఇంకా వాళ్ళు అప్డేట్ అవ్వడానికి కానీ, వాళ్ళ జీవితాలు మెరుగుపడడానికి కానీ, వ్యవస్థలు బాగా పనిచేయడానికి కానీ ఉపయోగపడతాం. సో అవన్నీ వేరే దేశాల నుంచి వచ్చాయి కాబట్టి వాటిని మనం అంగీకరించవద్దా? సో అవి కూడా అన్ని దేశాలు కాబట్టి వాటితో మనకు పని లేదని చెప్తామా? గమనించండి, ఇలాగా సైంటిస్టులు ఇతరులు ఎవరైతే కనిపెట్టినటువంటి సమాజానికి మేలు చేస్తూ వచ్చాయో అన్ని దేశాల్లో, అలాగే క్రైస్తవ్యము కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాలను, అన్ని జాతులకు ఇది మేలు చేసింది, సంస్కరించింది. సో ఏ విధానాన్నైనా మనం ఎప్పుడు తిరస్కరించాలి అని అంటే గనక దానివల్ల నష్టము గాని కీడు గాని జరుగుతున్నాం. కానీ క్రైస్తవ్యం వల్ల, బైబిల్ వల్ల ఎక్కడ ఏ నష్టం జరిగినట్టుగా మనం చూడం. పైగా భారతదేశం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలు పోయాయి. ఈ దేశంలో లేనటువంటి సమానత్వం అనేటువంటిది బైబిల్ ద్వారా భారతదేశానికి వచ్చింది. అంత మాత్రం వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అనేకమైనటువంటి సిద్ధాంతాలు, అనేకమైనటువంటి ఆలోచనలు వేరు వేరు దేశాల నుంచి తీసుకున్నవి. సో వాస్తవంగా సంఖ్యాశాస్త్రం అనేది బబులోనుకు చెందిందంట అని వాళ్ళు మనం వాడుకోవడం కదా. సో ఆస్ట్రానమీ అన్నాం, ఖగోళ శాస్త్రం ఈ దేశానికి చెందింది కాదు. మనం మాట్లాడే చాలా భాషలు ఈ దేశానికి చెందినటువంటివి కాదు. ఇలా చూసుకుంటే దేన్ని నాలెడ్జ్ని కానీ ట్రూత్ని కానీ మనం డినై చేయడానికి లేదు. అది మనకు మేలు అంతకాలం, అది మనకు ఉపయోగపడుతుంది కాదు. కాబట్టి రిజెక్టింగ్ ట్రూత్ బై జియోగ్రఫీ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రిజుడైజ్ అన్నారు. సత్యాన్ని తృణీకరించడం అనేటువంటిది అదొక రకమైనటువంటి అజ్ఞానుల మేధావితనం. సో ఇలాంటి అజ్ఞానులైనటువంటి మేధావులు ఎక్కువైపోయారు ఇప్పుడు దేశంలో. పైగా సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉన్న సంస్కృతి చాలా బాగుంది కదా, అలాంటిది ఇంకో దేశంలో మనకెందుకు అనేది మాట్లాడుతున్నారు. భారతీయులకు ఉన్నటువంటి మంచి హృదయం ఇతరులను యాక్సెప్ట్ చేయడం కానీ, గౌరవించడం కానీ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. సో గుణాలు వాళ్ళకు ఉన్నాయి కానీ వాటిని ఎలా వాడాలో చెప్పేటువంటి గ్రంథాలు. బైబిల్ మాత్రం మనం ఎందుకు ప్రేమించాలి, ఎందుకు దయ కలిగి ఉండాలి, ఎందుకు గౌరవించాలి, సంస్కృతిని బాగు చేయడానికి, ఇంకా మెరుగైనటువంటి సంస్కృతిని తేవడానికి బైబిల్ ఉపయోగం. నేను అంటాను, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సరిపోయి ఉంటే కనుక ఈ దేశం బైబిల్ని కానీ యేసు ప్రభుని కానీ యాక్సెప్ట్ చేసి ఉండేది కాదు. ఈ దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశము, ఏ సంస్కృతి మానవుడు నైతికంగా జీవించడానికి సరిపోయేదిగా లేదు. కాబట్టి బైబిలు ఎంతగా మనిషిని సంస్కరించింది అని అంటే, దేవుని స్వరూపంలో ప్రతి మనిషి చేయబడ్డాడు. దాంట్లో పేదవాడు ధనికుడు అనే తేడా లేదు, స్త్రీ అని పురుషుడు అనేటువంటి తేడా లేదు. దీంట్లో అంటరాని వాళ్ళనో అవాంఛనీయమైన వాళ్ళనో ఈ విధమైనటువంటి భావజాలం ఈ దేశంలో ఒకప్పుడు ఉన్నప్పుడు బైబిల్ వచ్చి సంస్కృతి అంటే చూడండి,
అంటరాని వాళ్ళు ఉన్నారు, మంచినీళ్ళు ఉన్నారు అనేది ఉన్నప్పుడు బైబిల్ మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డాం, మనందరం ఒకటే. కాబట్టి కలిసి చదువుకునే స్కూల్ స్థాపించారు, ఒకే హాస్పిటల్లో వైద్యం తీసుకొచ్చని అందరికీ కలిపి వైద్యశాల స్థాపించారు, యూనివర్సిటీలు పెట్టారు, సంస్కృతిని ఇంకా మెరుగుపరిచారు, బెటర్గా చేశారే కానీ నష్టం చేయలేదు. వాస్తవం చెప్పాలంటే దేశంలో ఉన్న కొన్ని సంస్కృతుల గురించి మాట్లాడుకుంటే అవి దేశానికి నష్టం తెచ్చేవిగానే ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడు కనుక మనము దేవుని వెతికి చేరుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి ఒక పద్ధతి. వాళ్ళు చేసే పూజల ద్వారా కానీ లేదంటే మెడిటేషన్ ద్వారా కానీ ఇతర. కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటా వచ్చాడు, మనిషిని బాగు చేయడానికి వచ్చాడు. కాబట్టి వాళ్ళ మంచి పనులు వాళ్ళు ఏమాత్రం దేవుణ్ణి చేరుకోలేరు. దేవుడు ఇచ్చేటువంటి కృప ద్వారా మాత్రమే ఒక వ్యక్తి దేవుడిని చేరుకోగలుగుతాడు. బహుశా ఇజ్రాయెల్ రాజు గారి కనెక్షన్ లూజ్ దానికి వచ్చాడు. ఆయన మానవులను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ ఈ లోకంలో అందరికీ కనుపరిచాడు. కనుక క్రైస్తవ్యము ఈ సంస్కృతిని బాగు చేసింది, క్రైస్తవ్యము ఈ సంస్కృతి మెరుగుపరిచింది, బైబిలు ఈ దేశానికి మేలు చేసింది. ఇది కాదనలేనటువంటి వాస్తవం, ఇది చరిత్ర. ఎవరో దాచేస్తేనో ఎవరో దీన్ని వక్రీకరిస్తేనో పోయేటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది ఏ దేశానికి చెందింది అనేది కాదు, ఇది సత్యమా కాదా, అండ్ అది మనకు ప్రయోజనకరంగా ఉందా, మనకు మేలు చేసేదిగా ఉందా, మనకు క్షేమాన్ని కలిగించేదిగా ఉందా కాదా, అది సత్యమేనా కాదా, అంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న కాదు. వాళ్ళు అడిగిన ప్రశ్నే తప్పు. నన్ను అడిగితే ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి దాన్ని మేము యాక్సెప్ట్ చేయమంటే ఎలా కుదురుతుంది? ఎందుకు దాంతో పని ఏముంది? మనకు మేలు చేసేది ఎక్కడి నుండి వస్తే? ఎస్, అంటే కరెంట్ కంటే వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ మేలే మన దేశానికి జరిగింది కదా. బైబిల్ గ్రంథం అంటే క్రైస్తవ్యము ఇక్కడ దాకా రావడం వల్ల మన దేశానికి. ఎస్, కాబట్టి ఆ ప్రశ్న ఈ విషయంలో మాత్రం అసలు రాకూడదు. ఇంకా మీరు చెప్తున్న పోలిక దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే. ఎస్ బ్రదర్. కానీ ఇజ్రాయెల్ రాజు గారు, బైబిల్లో నుంచి నేను ఇంకొక వచనము చదివి వినిపించాలనుకుంటున్నాను, దానికి కూడా మీరు స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5 నుంచి ఉన్న వచనాలు, 5, 6 వచనాలు నేను చదువుతున్నాను బ్రదర్. యేసుప్రభువారు చెప్తున్న మాటలు ఇవి. తన శిష్యులతో యేసుప్రభువారు చెప్తున్న మాటలు. ఆ 12 మందిని పంపుచు, తన 12 మంది శిష్యులను పంపిస్తూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలోనే నశించిన గొర్రెల యొద్దకే వెలుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చాలా స్పష్టంగా అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, కేవలం ఇజ్రాయేలు వారికి మాత్రమే, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు, ఇజ్రాయేలులో నశించిన వారి యొద్దకు మాత్రమే వెళ్ళమని చాలా స్పష్టంగా యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి సందర్భం ఇది. మరి అట్లాంటప్పుడు శిష్యులు ఇక్కడ అసలు ఎవరైనా ఈ దేశానికి ఎందుకు వచ్చినట్టు, ఇక్కడ ఎందుకు చెప్తున్నట్లు, ఈ దేశానికి సంబంధం లేని ఒక విదేశీ మతాన్ని ఇక్కడెందుకు ప్రచారం చేస్తున్నట్టు, పోయి మీరు అక్కడే ఆ ఇజ్రాయెల్లోనే ప్రకటించుకోండి, అక్కడే మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకోండి అని చాలామంది బైబిల్ విమర్శకులు లేవనైతే ప్రశ్న. దీనికి ఎలా సమాధానం చెప్పచ్చు అంటారు బ్రదర్? ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అప్పుడే ఏర్పాటు చేసుకుని వారికి కొన్ని అధికారాలు, కొన్ని వరాలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధి చేయండి అంటూ చాలా విషయాలు అని చెప్పారు. దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే అప్పటికి ఇంకా సువార్త ప్రకటన అంటే సిలువను గురించినటువంటి సువార్త ప్రకటన ఇంకా ఆరంభం కాలేదు. ఇక్కడ ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, ఆయన మెస్సయ్యగా వచ్చాడు అనే వాస్తవం మొదటి యూదులు తెలుసుకోవాలి. యూదులు ఆయనను తెలుసుకోవడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని
వాళ్ళు ప్రకటించాలి. దేవుని ఉద్దేశం అది. మనం ఆలోచన చేస్తే దీనికి మూలంలోనికే వెళ్తే కనుక ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో అంటాడు, నిన్ను బట్టి మిగిలినటువంటి దేశాలన్నిటినీ జాతులన్నిటినీ నేను ఆశీర్వదిస్తానంట. దాన్ని తీసుకుంటే ఇశ్రాయేలు వారిని ఆధారం చేసుకుని వారి ద్వారా సువార్త ప్రకటించాలనేది దేవుని ఉద్దేశం. ఓకే. కాబట్టి ఇక్కడ మొదట ఇశ్రాయేలు వారి దగ్గరికి వెళ్ళండి అంటే ఏంటి అంటే, ఇశ్రాయేలు వారు మెస్సైని అంగీకరిస్తే తద్వారా ఇశ్రాయేలు లోకానికి వెలుగుగా ఉండాలి అనేది దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఓకే, అంటే ఇందాక బీబు గారు ఏదైతే లాజిక్ వాడారో ఇప్పుడు అదే లాజిక్ మీరు దీనికి కూడా అప్లై చేస్తున్నారు. అంటే ఆసియాలో ఎక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదని ఎక్కడైనా ఉందా అన్నట్లుగా. అయితే ఇక్కడ ఇంకోటి మనం యాడ్ చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు ఇదే ఇశ్రాయేలీయులు ఆయన తృణీకరించిన తర్వాత, ఆయన సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్పిన మాట ఏంటి? ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ సందర్భం చూసుకోవాలి. అందుకనే 10వ అధ్యాయం వరకు ఉన్న సందర్భం ఏంటి, 28వ అధ్యాయంలో ఉన్న సందర్భం. మనం ఎక్కడున్నాం? 10వ అధ్యాయం ఉన్న కాలంలో లేవు. యేసుప్రభు వారు పునరుత్థానం అయ్యి మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. దానికి బేస్ ఏంటంటే ఈ ఇశ్రాయేలీయులు లేదా వీళ్ళ పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. సో ఇది వాళ్ళు అదే సగం చదివి సగం వదిలేయడం వల్ల వచ్చే సమస్య కాదు. ఎస్ బ్రదర్, చాలా హెల్ప్ఫుల్గా చాలా మంచి విషయాలు పంచుకున్నారు ఇజ్రాయెల్ రాజు గారు. అలాగే జార్జ్ బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు. జార్జ్ బ్రదర్, ఈ విదేశీ మతంతో మాకేం పని, మాకేం అవసరం, అసలు మా గ్రంథాల్లో లేని మంచి వాళ్ళ గ్రంథాల్లో ఏముందని మేము బైబిల్ని అంగీకరించాలి, మాకేం అవసరం అని ఎడారి మతం అని ఈ మతాన్ని లేదా బైబిల్ని లేదా క్రైస్తవాన్ని విమర్శించే వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పచ్చో క్లుప్తంగా కొన్ని తలంపులు ఇప్పటిదాకా బిబు గారు అలాగే ఇజ్రాయెల్ రాజు గారు పంచుకున్న విషయాలతో పాటు ఇంకా అదనంగా మీ ఆలోచనలు కూడా ఏమైనా పంచుకుంటారా? అలాగే బ్రదర్, ముందుగా వీక్షకులందరికీ వందనాలు. నాకు ఎక్కువ వస్తుంది, కొంచెం అది తగ్గిస్తారా? నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విదేశీ మతాలు అని చెప్పే వాళ్ళు ఏం గుర్తించాలి అని అంటే, వాళ్ళ మతం ముఖ్యంగా ఇది ఆర్యులు అనేబడే వాళ్ళు చెప్తా ఉంటారు. ఆర్యులు అని అంటే మన మధ్యలో ఉన్న బ్రాహ్మణులు ఈ విధంగా ఇది విదేశీ మతము అని చెప్తా ఉంటారు. కానీ మనం చారిత్రాత్మకంగా చూస్తే మనం 2000 సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. తోమాతోని మొదలు పెట్టుకుంటే 52వ ఏటనే తోమా మన భారతదేశానికి వచ్చినట్లుగా మనకు చారిత్రాత్మక ఆధారాలు కనపడతా ఉంటాయి. అది కాకుండా మూల నివాసులు మనం చూసుకుంటే, మూల నివాసులు వీళ్ళు కాదుగా. ఈ అభ్యంతరం మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారేమో గానీ పాస్టర్ గా ఉండి మీరు అడుగుతలేరని అనుకుంటున్నాను. కరెక్ట్, అదే కదా. సో ఈ మతోన్మాదులు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఈ మూల నివాసులు ఎవరు భారతదేశంలో? మూల నివాసులు ఎవరు అని అంటే ఆర్యులు కాదు, ఆర్యులు వలస వచ్చిన వారు. అంటే వీళ్ళు పాశ్చాత్య దేశం నుండి భారతదేశానికి వచ్చారు. సో ఆ విధంగా వచ్చి స్థాపించుకున్న మతము ఈ బ్రాహ్మణవాదం. మనం చూస్తున్న బ్రాహ్మణవాదం, ఇప్పుడు చలామణి అవుతున్న బ్రాహ్మణవాదం. సో వీళ్ళు కూడా బయట నుండి వచ్చిన వాళ్ళే. ఇంకా మనం ఏదైతే సింధు నాగరికత గురించి మాట్లాడతామో అది చూసుకుంటే అది మూల నివాసుల నాగరికత. కానీ వీళ్ళు బయట నుండి వలస వచ్చి దానిని చెడగొట్టి అన్నిటినీ ధ్వంసం పట్టించి ఈ విధంగా ఆక్రమించుకొని చలామణి అవుతున్న బ్రాహ్మణవాదాన్ని మనము ఏం చెప్పాలి అంటే, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఎన్ఏ ఎవిడెన్స్ కు వెళితే బ్రాహ్మణులు అయిన పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే వేరే దేశం నుండి వచ్చినట్లే మనకు ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో అయితే ఆ వర్గం వారికి మీరు చెప్పే సమాధానం సరిపోతుంది జార్జ్ గారు. మరి మిగిలిన వాళ్ళు ఒకవేళ ఈ ప్రశ్నలు ఏమైనా ఎత్తితే? మిగిలిన వాళ్లకు నేనేమంటానంటే, ఇంతకు ముందు బిబు గారు మిగతా వాళ్ళు చెప్పినట్లు మనం ఏం గుర్తించాలి అని అంటే,
ప్రత్యేకంగా సత్యము అనేది ఏ దేశానికి చెందింది కాదు. ఇంకొకటి మనం ఏం గుర్తించాలి అంటే, వీళ్ళు ఏదైతే మతోన్మాదులు ఈ విధంగా పాశ్చాత్య మతము లేకపోతే వేరే దేశ మతము అని చెప్తా ఉంటారో, వాళ్ళు ఏమి గుర్తించాలి అంటే, వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి గుడ్లు కట్టుకుంటారుగా. అప్పుడు అంటే ఈ దేశపు దేవుడు అంటే వీళ్ళకు ఇంతకుముందు బిబు గారు చెప్పినప్పుడు ఎలాగంటే కులదేవత, ఇంకా గ్రామ దేవత, మా దేశపు దేవుడు అనే భావజాలంతో బతికే వాళ్లకు అది కరెక్ట్ గా సరిపోతుంది ఆ ప్రశ్న. కానీ దేవాది దేవుడైన వ్యక్తి ఎలాంటి దేవుడై ఉండాలి? అతను అన్నిటినీ సృజించిన దేవుడై ఉండాలి. అదే మనం బైబిల్లో చూస్తాం. అదే మనము అబ్రహాము ద్వారా కూడా ప్రకటింపబడినట్లుగా చూస్తాం. ఏమంటాడు అనంటే, అక్కడ సొదొమ గుమొర్రాతోని మొరబెట్టుకుంటున్నప్పుడు అబ్రహాం ఏమంటాడు? అబ్రహాము దేవునితో సర్వ సృష్టికి అంటే జడ్జ్ అయిన దేవుడు సరి అయినదే చేస్తాడు కదా అని అంటాడు. అక్కడ నుంచి మొదలు అంటే దేవుడు అంటే ఎవరు మరి అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశపు మతము అని అంటే అక్కడ మీరు వాక్యం నుండి 2 ప్రశ్నలు అడిగారు, దానికి కూడా చెప్పాలనుకోండి. ఇజ్రాయెల్ దేశము అని అంటే అబ్రహాంతో మొదలైంది. అబ్రహాంతో మొదలైతే ఇబ్రాహిమే ప్రకటిస్తున్నాడు ఏమని? దేవాది దేవుడు అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్నిటికీ జడ్జిగా ఉన్నాడు అని, అతను ఎప్పుడు న్యాయవంతుడుగా ఉన్నాడు అని, అతను ఎప్పుడు న్యాయం చేసే దేవుడుగా ఉన్నట్లు అబ్రహాం ప్రకటిస్తున్నాడు. సో అలాంటి దేవుడు మన దేవుడు అంటే బైబిల్లో ప్రకటింపబడిన దేవుడు. ఏదో అంటే ఇప్పుడు మనము వేరే దేవుళ్ళను పోల్చుకుంటే, అంటే వీళ్ళ దగ్గర ఉన్న దేవుళ్ళను పోల్చుకుంటే మనం ఏం చూస్తామంటే, వీళ్ళ గ్రంథాలలో గుడ్డు నుండి మొదలైనట్టు అంటే సృష్టి గాని, లేకపోతే దేవుళ్ళను సృష్టించుకున్నట్లు, అంటే దేవుళ్ళను ఎక్కడైనా సృష్టిస్తారా? ఎవరు సృష్టిస్తారు దేవుళ్ళను? దేవుడు ఆది అంతము లేని దేవుడుగా బైబిల్ చెప్తా ఉంది. దేవుడు అంటే అలాగే ఉండాలి. వాళ్ళ థియాలజీ, వాళ్ళ వేదాంత శాస్త్రంలోనే లోపం ఉందని అంటున్నారు. అవును, కరెక్ట్. వేదాంత శాస్త్రంలోనే లోపం ఉంది. అంటే అలాంటి దేవుడు అంటే అలా మొదలైన దేవుడు ఒక దేశానికి లేకపోతే ఒక వర్గానికి చెందిన దేవుడు కావచ్చు. కానీ ఆది అంతము లేని దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు అన్ని దేశాలకు దేవుడే. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడే లేడు. అది మనం చెప్తున్నాము. ఇంకా ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ ఇంకా ప్రత్యేకంగా ఏషియాలో మొదలైనది కదా అని వాళ్ళు లేవనెత్తినప్పుడు మనం ఏం గ్రహించాలి అని అంటే, ఇజ్రాయెల్ ఎక్కడుంది? ఏషియాలోనే కదా ఉంది. అవును. మరి ఇజ్రాయెల్ నుండి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఏషియాకే వెళ్ళాడు. అంటే ఏషియా అనే పదము వాక్యంలో కూడా 2-3 అర్థాలుగా వాడబడింది. సో పౌలుకు ఆ విధంగా ఆపినప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి అప్పటి కాలంలో వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ. కానీ అక్కడికి వెళ్ళొద్దు అని కాదుగా. అవును, దాని గురించి ఇందాక బిబు గారు ప్రస్తావించారు. కరెక్ట్. సో మనము ఏషియా అనే ప్రాంతంలోనే ఏషియా మైనరు, ఏషియా అనే ప్రాంతాన్ని అలా విభజించి అపోస్తుల కార్యంలో మాట్లాడతారు. సో ఏషియా మైనరు, ఏషియా అనే ప్రాంతంలో పౌలు విపరీతంగా తిరిగి సువార్త చేశాడు. సో అదే ఏషియాలో ఒక భాగము ఏంటి, మనము ఎస్తర్ గ్రంథంలో చూస్తే ఏషియాలో ఒక భాగము కూడా ఇండియా అనే మాట ప్రస్తావింపబడింది. సో మనము అంటే ఇది విడివిడి జ్ఞానంతో అడిగే ప్రశ్నలు ఇవన్నీ. పూర్తిగా అన్ని వచనాలు అన్ని కోణాలలో చదువుకోని అడిగే ప్రశ్నలు కాదండి. ఇంకా వీళ్ళు స్థాపించిన మతాలు విభజించి పాలించడమే. అంటే వీళ్ళు ఎలాగంటే ఆర్యులు మన
బయట నుండి వచ్చి ఇక్కడ స్థాపించిన మతం ఏంటిదంటే విభజించి పాలించడం. ఒకళ్ళను మూల నివాసులను అనగదొక్కి వీళ్ళు ఏ విధంగానైతే కుల వివక్ష తీసుకొని వచ్చి చలామణి అయ్యారో ఆ మతము ఈ దేశపు మతమా? ఈ దేశపు మతం కాదు. సో ఈ దేశపు మతము అది కానప్పుడు కులం ఉండొద్దు. కానీ ఈ బ్రాహ్మణులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కులం ఉండాల్సిందే వీళ్ళకు. వీళ్ళు దొడ్లు గడుక్కోరు. ఆ దొడ్లు గడుక్కోవడం ఆ మతాన్ని స్థాపించారు. ఇక్కడ మూల నివాసులను దొడ్లు గడిగించారు. మూల నివాసులను వాళ్ళ పెంట వాళ్ళ అన్ని పనులు అలాంటి పనులు చేయడానికి వాడుకున్నారు. సో వాళ్ళ విదేశీ మతాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసము బైబిల్ని క్రైస్తవ్యాన్ని విదేశీ మతం అంటున్నారు. అంతే, కరెక్ట్. అంటే ఇది అంటే నేను ఇంకొకటి మనం ఏం గ్రహించాలంటే బ్రదర్, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని బీసీ ఎస్టీ ఎస్సీగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పుట్టదండి. మనము ఈ ఆర్గ్యుమెంట్స్ కు మూలానికి వెళ్తే ఎక్కడంటే ఈ అగ్రకులపుగా చలామణి అవుతున్న వాళ్ళే తీసుకొని వచ్చి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ యొక్క పెత్తనాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కొరకు ఇలాంటి ప్రశ్నలు ఎవరెత్తు ఉంటారని చెప్తున్నారు. చాలా హెల్ప్ఫుల్ విషయాలు షేర్ చేశారు జార్జ్ గారు. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను బ్రదర్. ఈలోపు బిబు గారు నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను. బిబు గారు, బైబిల్లో దేవుడే తను తాను ఇజ్రాయేలీల దేవుడిగా పరిచయం చేసుకుంటూ ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో చూస్తాం కదా, మరి దాని గురించి ఏమంటారు బ్రదర్? అవును, ఆయన తీసుకున్న చాలా టైటిల్స్లో చాలా ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఎవరితో అయినా ఉంటే దాన్ని బట్టి ఇప్పుడు నేను అబ్రహాం దేవుడిని అని అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అంటే అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఇంకెవరికి దేవుడు కాదన్న దాని అర్థం. సో నేను సర్వశరీరులకు దేవుడిని అని అన్నాడు. దాని గురించి కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు అబ్రహాం దేవుడిని ఒక వ్యక్తికి దేవుడిగా చెప్పుకున్నాడు, ఇస్రాయేల్ దేవుడు అని ఒక దేశానికి దేవుడిగా చెప్పుకున్నాడు. కానీ నేను సర్వశరీరులకు దేవుడు అని అంటే సర్వశరీరులు ఇస్రాయేల్లో మాత్రమే ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు శరీరులు కాదా? సో అంటే అందుకే సమగ్రంగా చదవండి బైబిల్ అని అంటున్నాం మనం. ఓకే. సో ఆయనకున్న అనేక టైటిల్స్లో ఇది కూడా ఒక టైటిల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆయన అబ్రహాం దేవుడు, ఆయన ఇస్రాయేల్ దేవుడు, ఆయన సర్వశరీరులకు దేవుడు. ఓకే. అన్ని టైటిల్స్ ఆయన తీసుకున్నాడు, ఎందుకంటే ఆయనకు మాత్రమే అవన్నీ చెందుతాయి కాబట్టి. ఓకే, రైట్. ఎస్ బ్రదర్. సాంబశివరావు గారు, ఈ విషయాన్ని గురించి మీ ఆలోచనలు ఏమైనా పంచుకుంటారు బ్రదర్? తప్పకుండా ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి, వీక్షకులు వింటారు. ఎస్, అదే ఇప్పుడు దాకా నేను వక్తలందరినీ అడుగుతూ వచ్చాను కదా, అదే ప్రశ్న సాంబశివరావు గారు. ఇది విదేశీ మతము, ఇది బైబిల్ అనేది విదేశీ పాశ్చాత్య దేశం నుంచి వచ్చినటువంటి పుస్తకము. మా మత గ్రంథాలు ఉన్నాయి కదా, వీటితో మాకేం పని, మేము ఎందుకు అంగీకరించాలి వీటిని అనేది ప్రశ్న సాంబశివరావు గారు. ఓకే, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రశ్న లేవనెత్తేటువంటి వాళ్ళు, రైజ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు అని మనకు అర్థం అవుతాం. ఎందుకంటే దేవుడి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరో కూడా ఈ ప్రశ్న అడగరండి. దేవుడు అనే పదానికి నిర్వచనం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రశ్న అడగరు. అంటే వాళ్ళు ఏదైతే ఒక మతాన్ని నమ్ముతున్నారో, ప్రజెంట్ ప్రశ్నలో లేవనెత్తుకున్నటువంటి మతోన్మాదుల గురించి నేను మాట్లాడుతాను. వాళ్ళు ఏదైతే ఒక మతాన్ని నమ్ముతున్నారో ఆ మతం అనేది వీళ్ళకి నేర్పించలేదు. దేవుడు అంటే ఎవరు, దేవుడి లక్షణాలు ఏంటి అనేది దాని గురించి వీళ్ళకి శూన్యం అనమాట. నాలెడ్జ్ అనేది శూన్యం. దేవుడి గురించి వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ శూన్యము అని మనకు అర్థం అవుతాం. ఎందుకంటే వీళ్ళ గ్రంథాలు వీళ్ళని కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని వీళ్ళు ఈ మతోన్మాదులు కాంట్రడిక్ట్ చేసుకుంటా ఉంటారు. ఎలాగంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, భూదేవి అని చెప్పి వీళ్ళు పూజిస్తూ ఉంటారు. అవును. ఎవరు ఆ భూదేవి అని అంటే ఇండియాలో ఉన్నటువంటి భూభాగంగానే కాదు, ఈ ప్రపంచం అంతా ఉన్నటువంటి భూభాగం మొత్తాన్ని కూడా ఒక భూదేవి, ఒక దేవత లాగా వీళ్ళు పూజిస్తుంటారు. మరి ఆ భూదేవి మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు కాదా? అంటే వాళ్ళ నమ్మకాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అంటే నేను దాన్ని ఒప్పుకొని అనుకోండి, మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకం ప్రకారం చూసుకున్నా కానీ వాళ్ళు అంత అజ్ఞానంలో మనకు అర్థం అవుతాం.
ఎడారి భూములు, ఎడారి మతాలు అని మాట్లాడుతూ ఉంటారు. No. ఎడారి భూమి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ దేవతను వాళ్ళే కించిపరుచుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ఎడారి, రాజస్థాన్ లో ఉన్నటువంటి థార్ ఎడారి కంటే అదేం పెద్ద ఏం కాదు. ఒక పర్టికులర్ గా వచ్చే మరి అప్పుడు మన ఎడారి దేశం అని అనాలి. మన దేశంలో కూడా ఉంది ఎడారి. అంటే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదండి. అంటే వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మత గ్రంథాలు, వాళ్ళ యొక్క మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కప్పేసినాయి. అంటే జ్ఞానాన్ని ఎదగనీయకుండా వీళ్ళని జ్ఞానవంతులుగా చేయకుండా అవి అడ్డుకుంటున్నాయి ఆ గ్రంథాలు. వీళ్ళని ఒక మూర్ఖుల్లాగా తయారు చేస్తా ఉన్నాయి. వీళ్ళని ఒక ఆటవికమైనటువంటి మనుషుల్లాగా తయారు చేస్తా ఉన్నాం. ఏమాత్రం కూడా జ్ఞానం అనేది ఎదగకుండా, అసలు జ్ఞానం అనేది లేకుండా జ్ఞాన శూన్యులుగా వీళ్ళని తయారు చేస్తా ఉండే వీళ్ళ మత గ్రంథాలు. కాబట్టి దేవుడు అంటే ఏంటంటే అది దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం. మెయిన్ అసలు సృష్టికర్త. మరి సృష్టికర్త అంటే వీళ్ళు నమ్ముతున్నటువంటి దేవుడినే తీసుకుందాం వీళ్ళ నమ్మకం ప్రకారం. మరి వీళ్ళ దేవుడు ఇండియా వరకే సృష్టించి కదలకుండా కూర్చున్నాడా? ఇండియాను మాత్రం సృష్టించి వీళ్ళ దేవుళ్ళు కదలకుండా కూర్చున్నారు, మిగతా దేశాలను సృష్టించలేదా వీళ్ళ దేవుళ్ళు? ఒకవేళ ఇండియానే సృష్టించాడని ఒకవేళ అలా చెప్పేటటువంటి పాపం అజ్ఞానులు కూడా ఉన్నారు ఈ మతం. మరి ఒకవేళ ఇండియానే సృష్టించారు మీ దేవుళ్ళు అనుకుంటే మరి ఏ ఇండియాను సృష్టించారు? ఇండియా మనకి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి ఇండియా వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఇండియా వేరు. మరి దీంట్లో దేన్ని సృష్టించారు? ఇప్పుడు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, వీళ్ళకి అన్ని కూడా కలిసి ఉన్నాయి కదా ఒకప్పుడు. మరి ఆ ఇండియాను సృష్టించారా, లేకపోతే ఆయన విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఇండియా సృష్టించారా? సో ఈ విధంగా ఆలోచిస్తే వీళ్ళు ఎంత అజ్ఞానులుగా ఉన్నారంటే, ఎంత అంధకారంలో తీసుకెళ్ళి అంటే వీళ్ళ మతం అనేది వీళ్ళ మత గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా, లేదా వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఆ దేవుళ్ళు, ఆ క్యారెక్టర్లు అన్ని కూడా వీళ్ళని జ్ఞానశూన్యులుగా తయారు చేసినాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే సాంబశివరావు గారు, మీరు ఇంకా ముందుకు వెళ్ళక ముందు ఒక ఫోన్ కాల్ తీసుకుందాం బ్రదర్. విజయవాడ నుంచి వినోద్ గారు లైన్లో ఉన్నారు. వినోద్ గారు వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ ప్రశ్న అడగచ్చండి. జస్ట్ ఆ క్వశ్చన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆన్సర్ను కొంచెం కాల్ చేశారు. మీరు ప్రశ్న ఏమైనా ఉంటే అడగడం కొరకే ఈ ఫోన్ కాల్స్ అందుబాటులో ఉంచాం బ్రదర్. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ఈ ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఎందుకు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అనే దాన్ని చెప్దామని చేశాను మీకు. అది వక్తలు చెప్తారు బ్రదర్. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, లేకపోతే మేము కార్యక్రమం కొనసాగిస్తాము. బ్రదర్, ఇప్పుడు దీని మీద నాకు ఇప్పుడు బివు గారు చెప్పింది నాకు ఫుల్ గా సాటిస్ఫై గా లేదు. దాని మీద ఇప్పుడు ఎందుకు అని అలా పరిచయం చేసుకున్నాడు దేవుడు అనేది. అదే బ్రదర్, దాని గురించి ఇంకేమైనా వివరాలు ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే వక్తలు తర్వాత యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు కాల్ చేసినందుకు. యాక్చువల్గా నేను దాన్ని ఎలాబరేట్ చేసి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ఇస్రాయల్ రాజు గారు ప్రస్తావించారు దాన్ని. ఏమన్నారంటే, అబ్రహాంను ఏర్పాటు చేసుకుని ఆయన అబ్రహాం దేవుడిగా ఉంటూ ఆయన ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలను ఆశీర్వదించాలన్నటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి నేను అబ్రహాం దేవుడిని ఆయన పిలిచాడు, తను అలా పరిచయం చేసుకున్నాడు. అట్లాగే ఇస్రాయల్ దేశాన్ని మాత్రమే ఆయన ఎన్నుకున్నప్పుడు ఇస్రాయల్ వరకు మాత్రమే ఆయన ప్రణాళిక పరిమితం అవ్వాలనేది ఆయన ఉద్దేశం కాదు. అది ఎప్పుడు కూడా ఒక మిషనరీ దేశంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాకపోతే వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధన సంబంధాన్ని కలిగి ఉండి ఆ సంబంధం ద్వారా ఆ ప్రణాళికను కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి పరిచయం చేసుకోవడం వెనకాల ఆ నిర్దిష్టమైన ఆ ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని ఈ అంటే విశ్వం అంతటి విషయంలో ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక విషయంలో సాధనాలుగా వాడుకోవడానికి ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళతో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఆయన గుర్తిస్తూ ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో అది ఆల్రెడీ ఇంకొక వక్త చెప్పారు కాబట్టి నేను కొంతవరకు దాన్ని కవర్ చేశారు బ్రదర్. సాంబశివరావు గారు, మీరు కొనసాగించచ్చు బ్రదర్. ఓకే. ఇప్పుడు దేవుడు కూడా బైబిల్లో ఎక్కడా కూడా ఇశ్రాయేలీయుల దేవుణ్ణి అని చెప్పినటువంటి సందర్భాలు మనం గమనిస్తే, ఆ కాలానికి ఆయన అంగీకరించినటువంటి వాళ్ళే అబ్రహాం యొక్క సంతతిలో ఉన్నటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతతికి చెందినటువంటి వాళ్ళే మెజారిటీ ప్రజలు ఆయన అంగీకరించారు ఆ టైంలో. కాబట్టి ఆయన ఆ టైంలో ఆయన అంగీకరించిన దాన్ని బట్టి చెప్పిన మాట అది. తర్వాత బైబిల్లో ఏమని ఉంటదంటే, ఆయన కేవలం ఒక వర్గానికి నేను చెందినటువంటి వాడిని అని చెప్పలేదు. కేవలం నేను ఈ వర్గానికే చెందినటువంటి వాడిని,
మిగిలిన వాళ్ళకి నేను దేవుణ్ణి కాదని చెప్పి బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ఎస్ దేవుడు చెప్పినటువంటి 2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తానండి, బైబిల్లో రాసినటువంటి విషయాలు. ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే అని ఎక్కడ చెప్పలేదండి. ఆ చెప్పినటువంటి సందర్భాన్ని మన వక్తలు చక్కగా వివరించారు. తర్వాత నేను ఇప్పుడు 2 విషయాలు యాడ్ చేస్తాను. చెప్పండి. మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చక్కని మాట ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆయన ఎవరెవరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుడు. ఎవరెవరు అంగీకరిస్తారో వాళ్ళు ఇశ్రాయేలీలా, లేకపోతే ఇండియన్సా, లేకపోతే ఇంకొకళ్ళ అమెరికన్సా, ఇట్లా ఇది కాదు. ఎవరెవరైతే అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన దేవుడే. కాబట్టి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒక దేశానికి ఆయన్ని ఎలాగా మనం పరిమితం చేస్తాం? ప్రత్యేకంగా ఒక జాతికి మనం ఎలా పరిమితం చేస్తాం? కాదని ఆయనే చెప్తున్నాడు స్పష్టంగా, వాక్యమే చెబుతుంది. దేవుడు చూడండి, ఇక్కడ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో ఏమో చూడండి, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఉంటుంది ఏదైనా ఉందా అని అడుగుతాను. సర్వ శరీరులకు నేను దేవుణ్ణి అంటాడు. సర్వ శరీరులకు అంటే అర్థం ఏంది? కేవలం ఇశ్రాయేలీయులకు అని అర్థం, కేవలం బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే అని అర్థం కాదు కదా. సర్వ అంటే మొత్తం, యావత్ మానవ జాతి మొత్తానికి కూడా నేను దేవుణ్ణి, ఈ సృష్టి మొత్తానికి కూడా నేను దేవుణ్ణి అని అర్థం వచ్చింది అక్కడ. బట్టిలో ఇక్కడ సర్వ శరీరులుగా అన్నాడు కాబట్టి అందరికి, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడ ఇశ్రాయేలు దేవుణ్ణి అని చెప్పినటువంటి మాట సందర్భం వేరు, దాని గురించి మన ఒక్కరు చక్కగా వివరించారు. వాక్యాన్ని అర్థం చేసుకోవటం వాళ్ళకి తెలుసు అండి. ఈ మతోన్మాదులకు కూడా వాళ్ళు కావాలనే బుర్ర చల్లుతూ ఉంటారు, నిందలేస్తూ ఉంటారు. కావాలనే వాక్యంలో ఇది చూడండి, ఈయన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు కాబట్టి మన దేశానికి చెందిన దేవుళ్ళు కాదు వీళ్ళు, ఈ బైబిల్ అనేది మన దేశానికి సంబంధించింది కాదు, ఇది వేరే ఇతర దేశాలకు సంబంధించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. కానీ వాక్యం ఇప్పుడు నేను చూపించాను చాలా చక్కగా. ఆయన అంగీకరించినటువంటి వాళ్ళందరికీ దేవుడు, అలాగే సర్వ శరీరులకు దేవుడు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు బైబిల్లో స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలు. ఇంకేమైనా విషయాలు మీరు పంచుకుంటారా సాంబా గారు? తప్పకుండా పంచుకుంటాం. బైబిల్లో నుంచి మీరు చక్కగా ఈ 2 వచనాలు తీసి చూపించారు. ఇంకా విషయాలు ఏమైనా ఈ ఉన్న మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్న అంశానికి అదనంగా ముఖ్యంగా మతోన్మాదులకు ఎలా సమాధానం చెప్పొచ్చు అనే కోణంలో ఇంకేమైనా వివరాలు పంచుకుంటారా? చెప్తాను, నేను ఇప్పుడు చెబుతాను. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, విదేశీయులు దేవుడు లేదా విదేశీయులు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాలు మనకిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే నిజం చెప్పాలంటే అసలు ఈ దేశంలో వాళ్ళు ఈ స్వదేశీయులుగా ఉన్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు వాస్తవానికి ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా విదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ దేశస్తులుగా. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా దేశం మా దేశం అని అంటున్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే, ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్నే వీళ్ళు మరి స్వదేశీయులుగా ఎందుకు పరిగణించలేకపోయారు? అంటే ఒక గౌరవం అనేది ఎందుకు ఇవ్వలేకపోయారు వాళ్ళకి? వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారుగా. ఇవి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ హిందూ మత గ్రంథాలు మీరు చదవడానికి వీల్లేదని చెప్పారు. ఎవరిని? ఈ సూఫీలుగా పిలువబడిన వాళ్ళని, ఈ అంటరాని వాళ్ళగా పిలువబడినటువంటి వాళ్ళని మీరు చదవడానికి వీల్లేదని చెప్పారు. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తానండి. ఎందుకు మనకు అవసరమా అని అంటే, ఖచ్చితంగా బైబిల్ అవసరం అండి. బైబిల్ అనేది లేదా క్రైస్తవ్యం అనేది ప్రతి మనిషికి ప్రతి చోట కూడా ఉండాలి. ఎందుకంటే మన ఇండియాలో క్రైస్తవ్యం అనేది లేనప్పుడు, లేదా క్రైస్తవం వచ్చిన తర్వాత కొద్ది రోజుల కాలంలో ఎలా ఉంది పరిస్థితి అనేది నేను 2-3 ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. చరిత్రలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు, వీళ్ళ మత గ్రంథాల గురించి అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు నేను కొన్ని వివరిస్తాను. నేను మీకు క్లుప్తంగా చెప్పగలుగుతారు కదా? క్లుప్తంగా నేను తొందరగా 4-5 విషయాలే చెప్తాను. గుజరాత్ లో తాము అస్పృశ్యులు మనం చాటుకునేందుకు అస్పృశ్యుల కొమ్మును ధరించాలన్నాం. అంటే ఒక వర్గాన్ని అస్పృశ్యులుగా వీళ్ళు విభజించి, అంటరాని వాళ్ళుగా విభజించి వాళ్ళు చాలా దారుణంగా చూశారన్నమాట. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మరాఠాల పాలనలో ఎలా ఉండేదంటే, ఈ అంటరాని వాళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళు సాయంత్రం కానీ ఉదయం కానీ నడవటానికి వీల్లేదు భూమి మీద. ఎందుకంటే ఉదయం సాయంత్రం నడిచినప్పుడు వాళ్ళ నీడలు అనేవి భూమి మీద పడతాయి. ఆ నీడలు మనం తొక్కకూడదు, తొక్కితే మైలపడిపోతాం అని చెప్పేసి బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఈ శాస్త్రాలను వీటన్ని సృష్టించి రాసుకున్నారు. కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం తప్ప నీడలు పొడవుగా పడే సమయంలో వాళ్ళు బయట తిరగకూడదు. ఆ తర్వాత
ఈ అస్పృశ్యులైనటువంటి వాళ్ళు నేల మీద ఉమ్మేయకూడదు, వాళ్ళకి మెడలో ఒక ముంత ఉండాలి, వెనకాల వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ పాదాలు భూమికి తగలకూడదు కాబట్టి వాటన్నిటిని కూడా తుడుచుకుంటా పోవడానికి వెనకమాల ఒక ముళ్ళ కంప కానీ చీపుర్లు కానీ తాటాకులు కానీ కట్టేవాళ్ళు అనమాట ఆ రోజు. తర్వాత అంటే క్రిస్టియానిటీ అనేది ఏ విధంగా ఈ దేశాన్ని రక్షించింది, క్రైస్తవ్యం అనేది ఈ దేశానికి రావటం వల్ల ఈ దేశానికి ఎలాంటి మేలు జరిగిందో నేను వివరించేటటువంటి క్రమంలో 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఈ బొంబాయి లాంటి పరిసర ప్రాంతాల్లో అస్పృశ్యులైనటువంటి వాళ్ళు చిరగని బట్టలు తోడుకోవడానికి వీల్లేదు, వాళ్ళు చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకోవాలి. అస్పృశ్యులకు బట్టలు అమ్మే వాళ్ళు అమ్మటానికి ముందే అవి చిరిగి మగిలిగా ఉన్నాయో లేదో చూడాలి. అంటే ఈ అంటరాని వాళ్ళుగా ఒక వర్గం ఎవరైతే పిలువపడుతున్నారో వాళ్ళకి బట్టలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి మాత్రం కంపల్సరిగా మాసిపోయినటువంటివి, మురిగ్గా ఉన్నటువంటివి, చినిగిపోయి ఇవ్వాలి. మంచి వస్త్రాలు వాళ్ళకి ఇవ్వకూడదని. తర్వాత మలబార్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కూడా మంచి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. దక్షిణ భారతదేశంలో అస్పృశ్యులు నడుము పైన బట్ట కప్పుకోవడానికి వీల్లేదండి. వాళ్ళ ఆడవాళ్ళు అయితే ఒకే స్థల భాగాన్ని అలాగే వదిలేసేయాలి, వాళ్ళ పైన కట్టుకోకూడదు. చెస్ట్ భాగాన్ని మాత్రం అలా ప్రజలందరూ చూపిస్తూ నడవాలి. ఇవన్నీ కూడా ఎంత ఘోరమైనటువంటి పనులు చూడండి. అవును అవును. మరాఠా పేష్వాల పాలనలో బ్రాహ్మణులు తప్ప ఇతరులు ఎవరైనా సరే వేదాలు చదవకూడదు. అలా చదివినట్టయితే వాళ్ళ నాలుకలు ఖండనకు గురయ్యాయి. ఇవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి విషయాలండి, మనం ఏదో కల్పించుకొని చెబుతున్నటువంటి విషయాలు కాదు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే అంటే ఇక్కడున్న మూల నివాసులను బానిసలుగా చేసిన, లేదంటే వాళ్ళని చాలా తక్కువగా చూసినటువంటి ఆ విదేశీయులే ఈ రోజున క్రైస్తవ్యాన్ని, విదేశీ మతాన్ని విమర్శిస్తున్నారు. అవును, విమర్శిస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవం రావడం వల్ల జరిగినటువంటి మేలు ఏంటంటే ఇక్కడ నిజ దేవుడు ఎవరో, రక్షకుడు ఎవరో, లోక రక్షకుడు ఎవరో ఆయన పరిచయం తెలియని వాళ్ళకి తెలియజేయడం ఒకటి, వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని కలిగించేటటువంటి మహాభాగ్యం అనేది జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన అంటరానితనం గాని, సతీసాగమనం పేరుతోటి స్త్రీలని చాలా దారుణంగా చంపేసేవాడు. అగ్నిలో భర్త చనిపోయిన అమ్మటే బతికున్నటువంటి భార్యను కూడా చితిలో వేసి తగలబెట్టేసేవాడు. తర్వాత బాల్య వివాహాల పేరుతోటి పసిపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాడు. ఆ తర్వాత ఇట్లా అంటరానితనం పేరుతోటి ఇలా హింసించేవాడు శూద్రుల్ని చాలా దారుణంగా. ఇట్లాంటి వాటన్నిటిని కూడా రూపుమాపి ఇది ఇలా చేయటం అనేది తప్పు, ఇది అనాగరికం, ఈ దేవుని భక్తి పేరుతోటి మీరు ఈ విధంగా చేయడం అనేది ఇది మీ స్వార్థం కోసం చేస్తున్న పనే, ఇది చాలా తప్పు. క్రైస్తవ మిషనరీలు చాలా పోరాడారు ఆ టైంలో. అంటే క్రైస్తవ మిషనరీలు ఇండియాకి వచ్చినప్పుడు ఇవన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి, అరే ఇది తప్పు కదా, దేవుని దృష్టిలో అందరూ సమానం, దేవుని సృష్టి మీరంతా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు ఇక్కడ. అంటరాని వాళ్ళు ఎవరు, ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఇట్లా ఎవరో ఎక్కువ మా కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు, ఇట్లాంటివన్నీ ఉండకూడదు, మీకు మీరంతా సమానం, దేవుని సృష్టి మీరంతా అని చెప్పి వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టు చేసి, అప్పటికి వినకపోతుంటే ఈ ఛాందసోదరులు మతోన్మాదులు వినకపోతుంటే చట్టాలు తీసుకొచ్చారు. ఈ దుర్మార్గాలన్నీ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి, వాటన్నిటిని కూడా రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేసి, ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ గవర్నమెంట్ ద్వారా కొన్ని చట్టాలను తీసుకొని వచ్చారు, కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చారు. ఏంటి, ఇలాంటివన్నీ మీరు చేయకూడదు, అంటరానితనం అని, ఈ సతీసాగం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ మీరు చేయకూడదు అని చెప్పి చట్టాలు తీసుకొచ్చి మన ఇండియాలో స్త్రీ జాతిని రక్షించారు. అంటే వాళ్ళు ఈ దేశాన్ని ఈ ప్రశ్నలు ఏమనెత్తున్న వాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఆ విదేశీయులు ఎంతైతే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారో అంతకంటే ఎక్కువగా క్రైస్తవ ఈ మతాన్ని సంస్కరించింది, ఈ దేశాన్ని సంస్కరించింది, లేదంటే బాగు చేసింది అని చెప్తున్నారు. క్రైస్తవ మిషనరీలు బాగు చేశారు. ఎందుకంటే బైబిల్ దేవుడు ఆ విధంగా అటువంటి విలువలు నేర్పాడు కాబట్టి వాటన్నిటి ఆ విలువలను పాటించి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి కూడా ఒక వెలుగును తీసుకొచ్చారు. చీకట్లో ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ చీకట్లో మగ్గిపోతున్నటువంటి ఈ సమాజానికి, భారతదేశ ప్రజల్లో ఈ సమాజానికి చీకటి పారదోలి వెలుతురుని తీసుకొని వచ్చారండి క్రైస్తవ మిషన్. అంటే క్రైస్తవ్యం అనేది ఇండియాకి రావటం వల్ల దేవుని వాక్యం బైబిల్ అనేది ఇండియాకి ఆ వాక్యం అనేది రావటం వల్ల ఇక్కడ మన ఇండియాకి మేలు జరిగింది, చెప్పలేనంత మేలు జరిగింది. అంతకుముందు చాలా దారుణంగా హింసించబడుతున్నటువంటి ఈ మూఢనమ్మకాల్లో మగ్గిపోతున్నటువంటి సమాజాన్ని రక్షించగలిగింది క్రైస్తవ్యం మాత్రమే. కాబట్టి క్రైస్తవం ఒక ఇండియాకే కాదండి, ఈ ప్రపంచంలో అడుగడుగున క్రైస్తవం అనేది ఉండాలి. దేవుని మాటలు వినపడతా ఉండాలి, దేవుని మాటలు బోధించబడతా ఉండాలి, దేవుని మాటలు అనుసరించబడతా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే
అక్కడ వెలుగు చీకటి అనేది పోయి వెలుతురు అనేది ప్రసరించింది అనమాట. ఎస్, కాబట్టి ఖచ్చితంగా అవసరం, ఇండియాకే కాదు ప్రతి అవును. ప్రాంతానికి. అవును. ముఖ్యంగా మన ఇండియా జరిగినటువంటి మేలు ఏంటి అనేది నేను కొన్ని ఉదాహరణల ద్వారా ముందు వివరించాను. తర్వాత ఇంకా ముందు కూడా ఇంకా చాలా విషయాలు నేను ఆ చరిత్రలో ఉన్న విషయాలు తీసుకొని నేను వివరిస్తాను. ఎస్, చాలా అద్భుతమైన విషయాలు పంచుకున్నారు సాంబ గారు. చాలా సంతోషం బ్రదర్. అయితే మరొక ప్రశ్నలోనికి నేను వెళ్తూ ఉన్నాను. బీబు గారు, భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాడి మతాన్ని అంగీకరించడం, వ్యాప్తి చెందించడం అది దేశద్రోహం కాదా? ఏ భారతీయుడైనా అసలు దీన్ని ఎందుకు సహించాలి? ఇది ప్రశ్న బీబు గారు. ఓకే, అంటే భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాడి మతం క్రైస్తవం కాబట్టి క్రైస్తవం మంచిది కాదు అనేది ఈ ప్రశ్నలో ఉన్నటువంటి వాదన. బేసికలీ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి అంటే అది శత్రువు యొక్క మతం కదా, అదే శత్రువు యొక్క మతం అనేది. ఓకే, బ్రిటిష్ వాడేమో భారతదేశాన్ని దోచుకున్నాడు, మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణవాదం ఏం చేసింది? ఈ దేశాన్ని బాగు చేసిందా? ఇప్పటివరకు చూసాం కదా. మరి ఈ దేశాన్ని అంతా పాడు చేసినటువంటి బ్రాహ్మణవాదుల మతాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు మరి ఈ దేశంలో? అదే ప్రశ్న తిరిగి అడగొచ్చు కదా మనం. కరెక్ట్. ఓకే, కాకపోతే విషయం ఏంటంటే బ్రిటిష్ వాడి మతం క్రైస్తవం అని వాడు చెప్పుకుంటాడు, కానీ వాడు క్రైస్తవాన్ని పాటించాడా లేదా అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ. అయితే బ్రిటిష్ వాడి మతం అని అంటున్నారు కదా, ఆ కాలంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఎస్పెషలీ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో మిషనరీలను ఎక్కువగా ఈ దేశంలో ఆటంకపరిచినటువంటి శక్తి అంటూ ఏదైనా ఉంది అని అంటే అది ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళే. వాస్తవానికి విలియం కేరీ ఇండియాకి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి ఏ ప్రాంతంలో కూడా ఆయన అనుమతించలేదు ఆయన సెటిల్ అవ్వడానికి. ఓకే, ఎందుకంటే ఆయన మిషనరీగా వచ్చాడు కాబట్టి. ఓకే, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీక్షకులందరూ కూడా. అంటే భారతదేశానికి మేలు చేసినటువంటి సువార్తను తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఓకే, అయితే ఈ దేశాన్ని పాడు చేసి దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరు? బ్రిటిష్ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పని అది. సో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళని వాళ్ళు వ్యతిరేకించారు, అడ్డుకున్నారు. అండ్ వాళ్ళు చేసినటువంటి అరాచకత్వాన్ని కూడా బ్రిటిష్ పార్లమెంట్లో ప్రశ్నించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇవాంజలికల్స్ని ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ యాక్టివిజం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి సమాచారం ఇవ్వడం, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వీరి పరిపాలన గురించి అక్కడికి తెలియజేయడం, ఎగ్జాక్ట్లీ దానికి తగిన మార్పులు జరిగేలాగా చూడటం, అదంతా క్రైస్తవ మిషనరీ చేశారు. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? బడిమోహన్ చూడని ఇదంటే ఈ మతోన్మాదులు అడిగేటటువంటి ప్రశ్నలు అనమాట ఇవన్నీ కూడా. ఇది బడికెళ్ళమని అయ్యమ్మ వాళ్ళు పంపిస్తే లంచ్ బాక్స్ మాత్రమే తినేసి ఎక్కడో పార్కుల్లో తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతారు చూడండి, ఆ బ్యాచ్ అనమాట ఇదంతా. బడిమోహన్ చూస్తుంటే చరిత్ర ఎట్లా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలన్నటువంటి విషయాలు ఏమైనా తెలుసుంటే కనుక ఇట్లాంటి ప్రశ్నలు అడిగి ఉండేవాళ్ళు కాదు. ఎక్కడో కూర్చున్న ఏదో ఒక దొంగ బాబా ఇట్లాంటివి లేవనెత్తాడు, వీళ్ళేమో ఆలోచన లేకుండా ఇవి తీసుకొచ్చి అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చరిత్ర చదువుతారు మీరు, 1813 వరకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకించింది. ఎక్కడో సిరంపూర్లో బెంగాల్లో డానిష్ సెటిల్మెంట్ ఉన్న కారణాన్ని బట్టి ఆ ప్రాంతంలో తను తన కార్యకలాపాలని చేసుకోగలిగాడు విలియం కేరీ. ఓకే, తర్వాత విలియం కేరీ ప్రభావం వల్లనే వచ్చినటువంటి ఆ మూమెంట్ ఏదైతే ఉందో సతీసాగమనానికి వ్యతిరేకంగా వచ్చినటువంటిది, ఆ చట్టం అదంతా కూడా ఆయన కాంట్రిబ్యూషనే బేసికలీ. సో ఆ టైం కల్లా బ్రిటిష్ పార్లమెంట్లో గొడవ జరిగి దీని విషయంలో, అంటే దేశానికి మేలు చేయడానికి వెళ్తున్నటువంటి మిషనరీస్ని అడ్డుకుంటున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అని అక్కడ ఉన్నటువంటి ఇవాంజలికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ దాన్ని వ్యతిరేకించి అడ్డుకుంటే అప్పుడు ఒక చార్టర్ ఇష్యూ చేశారు. ఓకే, అలా వాళ్ళని అడ్డుకోవడానికి వీల్లేదు అని చెప్పి పార్లమెంట్లో జరిగిన రచ్చ తర్వాత అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో జరిగింది. సో ఆ తర్వాత విలియం కేరీ తన మిషనరీ ఇన్ఫ్లుయెన్స్ అని మిగతా ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ చేయగలిగాడు. ఓకే, సో సతీసాగమనము విషయంలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ దేశం అంతా కూడా దాని ప్రయోజనం పొందడానికి కారణం ఏంటంటే అప్పటికి ఆ బ్యాన్ ఎత్తేసారు, మిషనరీస్ రాకూడదు అన్నటువంటిది. లేకపోతే లిటరల్లీ బ్యాన్ ఉండింది. సో ఇప్పుడు చెప్పండి, బ్రిటిష్ వాడు నేను ఆరాధిస్తున్నానని చెప్పుకున్నటువంటి దేవుడికి నమ్మకంగా ఉన్నాడా ఇక్కడ పరిపాలించినటువంటి వాడు? ఒకవేళ ఉంటే క్రైస్తవ మిషనరీలు ఇంకా ఎక్కువగా ప్రోత్సహించి ఉండాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే ఫండింగ్ చేసి తీసుకొచ్చి ఉండాల్సింది కదా వీళ్ళందరినీ మతం మార్చండి అని చెప్పి. కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ కో డిస్టర్బ్ అవుతుందేమో మత మార్పిడుల వల్ల, కాబట్టి మతం మార్చేటటువంటి వాళ్ళని మేము అనుమతించకూడదు అన్నది వాళ్ళ పాలసీ. ఇది ఎవడు చెప్పడు. కరెక్ట్.
అబద్ధాలు చెప్తారు అంతే. అబద్ధాలను ప్రచారం చేసి బ్రిటిష్ వాడి దేవుడు అని. బ్రిటిష్ వాడు ఇప్పుడు బ్రిటిష్ అధికారులు లేదంటే వాళ్ళు చేసినటువంటి ఆ అన్యాయం, ఆ దౌర్జన్యం అదంతటిని ఇప్పుడు క్రైస్తవ్యానికి పులిమి క్రైస్తవ్యాన్ని ఒక చెడ్డ మతం కింద, ఒక విదేశీ మతం కింద, మన శత్రువు మతం కింద చిత్రీకరించే ప్రయత్నం ఇదంతా. తర్వాత మిషనరీలు చేసినటువంటి చాలా మేలు ఉంది కదా, దాన్ని అది మిషనరీలు చేసినటువంటి మేలు, దాన్ని పరిపాలకులు చేసినటువంటి అరాచకత్వము, వాళ్ళు చేసినటువంటి దొంగతనము, దోపిడీ, దాని నుండి వేరుగా చూడాలి అన్నటువంటి వివేచన కోల్పోయేలాగా అన్నింటినీ కలిపి చెప్పేస్తున్నారు అనమాట. వాడు బ్రిటిష్ వాడే, వీడు బ్రిటిష్ వాడే, ఇద్దరు నమ్మింది క్రైస్తవమే, కాబట్టి ఇక్కడ జరిగిన అన్యాయాలకు అన్నిటికీ కూడా క్రైస్తవమే కారణం అన్నటువంటి ఇంప్రెషన్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు. అంటే అన్నింటినీ వక్రీకరించే వక్రబుద్ధే కదా వీళ్ళది, అట్లాగే చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు అనమాట. సో వాస్తవానికి మిషనరీలు మాత్రం వాళ్ళేమీ ఇక్కడ పరిపాలించడానికో ఇక్కడ ఉన్నది దోచుకోవడానికో రాలేదు. వాళ్ళు అక్కడున్న మంచి పరిస్థితుల్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి మంచి పరిస్థితుల్ని, మంచి కెరియర్స్ని వాళ్ళు పనంగా పెట్టి దాన్ని సాక్రిఫైస్ చేసి చాలా సాక్రిఫిషియల్గా, ఎంతో త్యాగపూరితంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళతో సహా అందరూ వ్యతిరేకిస్తున్నా సరే, ఇక్కడుండి వాళ్ళు అన్ని కష్టాలు ఎదుర్కొని ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసిపోయి వాళ్ళ కష్టాలు పంచుకొని వాళ్ళని ఎన్లైటన్ చేయడానికి అవసరమైనటువంటి విషయాలు పంచుకుంటూ, వాళ్ళకి విద్య ఇస్తూ, వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందేలా చేస్తూ, వాళ్ళకి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయారు. ఇక్కడే భారతీయులు లాగానే, యాజ్ ఇఫ్ దిస్ వాస్ దేర్ ఓన్ నేషన్. సో అలాంటి మిషనరీస్ చేసినటువంటి మంచి పనులని ఫోకస్ చేయనివ్వకుండా దాన్ని బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దొంగతనం, దోపిడీతో కన్ఫ్యూజ్ చేసి అది ఇది ఒకటే అని చూసేలాగా ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఇది క్రైస్తవం, అంటే బ్రిటిష్ వాడి మతం క్రైస్తవం. ఆ క్రైస్తవాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు. ఇది శత్రువు మతం కాబట్టి దీన్ని మనం అంగీకరించకూడదు, ఇది వాళ్ళ వాదన అనమాట. కానీ ఈ దేశ శ్రేయస్సు నిజంగా కోరుకున్నటువంటి భావజాలం అంటూ ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవమే. ఆధునిక భారతదేశాన్ని నిజంగా కన్స్ట్రక్ట్ చేసింది క్రైస్తవమే. ఒకవేళ అదే కనుక లేకుండా మన చట్ట వ్యవస్థల్లో ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో నుంచే తెచ్చుకున్నటువంటి ఆ నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? అది బ్రిటిష్ వాడిది కదా. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ నుంచి తెచ్చుకున్నారు కదా మీరు. మరి బ్రిటిష్ వాడి రూల్ ఆఫ్ లా, ఈ దేశాన్ని పాడు చేసినటువంటి బ్రిటిష్ వాడి రూల్ ఆఫ్ లా ఎందుకు పాటిస్తున్నావు ఇప్పుడు కూడా నువ్వు? అది నీ దేశ సంస్కృతిలో ఉండి చావలేదు కాబట్టి అంత మంచి కాన్సెప్ట్, కాబట్టి దాన్ని కాదని లేకపోతున్నావు, అంతే కదా. మరి అక్కడెక్కడి నుంచో ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చావు? యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎందుకు తీసుకొచ్చావు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది? అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే అన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుంచి, అంటే బైబిల్ ద్వారా వచ్చినటువంటి సంస్కరణ ఉద్యమం ఏదైతే ఉందో దాని విలువల ఆధారంగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో పాశ్చాత్య దేశాల్లో, దాన్ని ఆధారం చేసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు, మన చట్ట వ్యవస్థల్ని తయారు చేశారు. ఇప్పటికీ అవే ప్రిన్సిపల్స్ మీద ఎందుకు చట్ట వ్యవస్థను కొనసాగిస్తున్నారు? ఇప్పటికీ అదే రాజ్యాంగాన్ని ఎందుకు పాటిస్తున్నారు? మీ సంస్కృతిలో ఇంకా చాలా మంచి విషయాలు ఉంటే అవి పాటించాలి కదా. మరి వాటిని చట్ట రూపంలో అంగీకరించి ఉండాల్సింది కదా ఈ దేశం కోసం. అంటే ఒక చట్ట వ్యవస్థ తయారు చేసుకోవడానికి పనికిరానటువంటి ఒక సంస్కృతి ఇక్కడ ఉంది కాబట్టి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి నియమాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక చట్టం తయారు చేయాల్సి వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్. ఎస్. సో దాంట్లో ఉన్న విషయాలన్నింటినీ అందరినీ కలిపి చూడడం వల్ల ఈ గందరగోళాన్ని సృష్టించి క్రైస్తవ్యాన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్. ఇజ్రాయెల్ రాజు గారు, దీనికి అదనంగా ఇప్పుడు దాకా బీబు గారు చెప్పిన విషయాలకి అదనంగా మరికొన్ని విషయాలు మీరు పంచుకునే ముందు సూర్యాపేట నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు, వారి ఫోన్ కాల్ తీసుకున్నాము. శ్రీనివాస్ గారు, వందనాలు బ్రదర్. మీ ప్రశ్న అడగచ్చండి. ప్రశ్న ఏంటంటే 18 అధ్యాయం అందులో 2వ నెల 8వ తీసుకుంటే ఎక్కువ ఆదరించాలని అది కదా. అది వచ్చింది ఎక్కువగా వచ్చిందా లేకపోతే మంచిగా ఉంది కదా. మంచిది మంచులంటే దేవుడి ఎక్కువ అయితే కనపడలేదు కదా.
ఆయన భోజనము ఏర్పాటు చేసినట్టు అలాగే ఈ ముగ్గురు కలిసి కూడా చంద్రబాబు కూడా పట్టణానికి వెళ్ళిపోతారు. ఇది భూమన కుటుంబాన లేకపోతే మనుషుల అదొక నా డౌట్ ఉంటుంది. ఎస్, ముగ్గురు మనుషులుగా ఆయనకు ప్రత్యక్షమైనటువంటి ఆ ముగ్గురులో ఒకరు తనను తను యెహోవాగా పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో. మిగతా ఇద్దరు ఆ సంభాషణ చివరిలో సొదొమ వైపుగా వెళ్ళినటువంటి దూతలుగా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి యెహోవా దేవుడే ప్రత్యక్షమయ్యాడు, ఇద్దరు దూతలతో పాటుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ ఇద్దరు దూతలను ఆయన సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి పంపించాడు అన్నటువంటి విషయాన్ని సందర్భంలోనే చాలా క్లియర్గా చదువుతున్నాం. అయితే మీకున్న ప్రశ్న ఏంటి అని అంటే, యెహోవా అయితే ఆయన కనబడ్డు కదా, ఎవరిని ఎన్నడూ దేవుడిని చూడలేదు అన్న నియమాన్ని మనసులో పెట్టుకుంటే మరి యెహోవా ఎలా కనబడ్డాడు అనేది దానికి చాలా స్పష్టంగా యోహాన్ చెప్తున్నాడు మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవరినూ ఎన్నడూ దేవుడిని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని ప్రత్యక్షపరిచాడు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. కాబట్టి ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భాల గురించి మనం చదివినప్పుడు అంటే దర్శన రూపంగా లేకపోతే కళలలో అలా ప్రత్యక్షం అవడం కాదు, నేరుగా ఎవరికైనా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఎప్పుడైనా అలా కనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే ఎప్పుడైనా కూడా. ఓకే, సో యెహోవా అని ఉంది కదా అన్నది ప్రశ్న అయి ఉండొచ్చు, యేసుక్రీస్తు యెహోవా కాదు కదా అనేది. కానీ మనం చాలా స్పష్టంగా లేఖనాల్లో గ్రహించగలిగే విషయం ఏంటి అంటే, తండ్రికి మాత్రమే యెహోవా అన్న పేరు లేదు. యెహోవా అన్న పేరు యేసుక్రీస్తు ప్రభుకి కూడా, కుమారుడైన దేవుడికి కూడా ఉంది. యెహోవా అన్న పేరు పరిశుద్ధాత్మకు కూడా ఉంది. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు తండ్రికి మాత్రమే పరిమితమైనటువంటి పేరు కాదు. దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. ఓకే, మీరు అడిగినటువంటి ఆ ప్రశ్న పూర్తిగా వేరే అంశానికి సంబంధించింది. దాని గురించి మనం తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చర్చించుకోవచ్చు. దానికి సంబంధించి చాలా చర్చలు కూడా జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. అబ్రహాముకు ప్రత్యక్షమైంది యేసుక్రీస్తే అని చెప్తున్నారు మీరు. ఎస్, అంటే ఎవరికైనా ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడంటే నేరుగా అలా ప్రత్యక్షపరిచింది, దేవుడిని ప్రత్యక్షపరిచింది దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి అబ్రహాంకి ప్రత్యక్షం, అబ్రహాము నా దినము చూడ మిగులు ఆశించాడు, దాన్ని చూసి ఆనందించాడు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. సో ఆయనే స్వయంగా చెప్తున్నాడు, అబ్రహాము నా దినం చూశాడు, నేను అతని దగ్గరికి వెళ్ళాను, అతను నన్ను చూశాడు అన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఓకే, సో అబ్రహాం నిజంగా నేరుగా చూసినటువంటి సందర్భాల్లో చూసింది ఎవరిని అని అంటే యేసుక్రీస్తు ప్రభుని. తర్వాత ఇజ్రాయెల్ రాజు గారు, భారతదేశాన్ని దోచుకున్న ఈ బ్రిటిష్ వాడి మతం, దీన్ని ఎందుకు అంగీకరించాలి, అసలు ఆ ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు సహించాలి, ఇది దేశద్రోహం కాదా అని అడిగేవారికి ఇంతవరకు బిబు గారు చెప్పిన మాటలకు అదనంగా ఇంకా మీరు ఏమైనా విషయాలు క్లుప్తంగా పంచుకోగలుగుతారా? ఎస్ బ్రదర్, యాక్చువల్లీ ఇప్పుడు దేశద్రోహం అనేటువంటి దానికి నిర్వచనమే మార్చేశారండి. వాస్తవం దేశద్రోహం అని అంటే దేశానికి హాని చేయడం కానీ, దేశ శాంతి భద్రతలు ఆ విషయంలో ఎవరైనా నష్టం చేసేటువంటి వారుగా ఉంటే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారు. అంతేగాని అసలు దేశద్రోహానికి దేవుడికి ఏంటండి సంబంధం? అంటే దేవుడును దేశద్రోహం అనేది ఏమన్నా శత్రువులా? ఇది ఏమైపోయిందంటే ఈ రోజుల్లో మనుషుల మీద ఒక అబద్ధాన్ని రుద్దడం, ఒకేసారి ఎక్కువ సార్లు దాన్ని రిపీట్ చేయడం ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందే భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. సో క్రైస్తవ్యం బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మతం. అసలు బ్రిటిష్ దేశంలోనికి క్రైస్తవ్యం వెళ్ళకముందే, ఇంగ్లాండ్కి క్రైస్తవ్యం వెళ్ళకముందే భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రాకముందే 1700 సంవత్సరాల క్రితం నుండి కూడా భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటికి భారతీయ క్రైస్తవులు ఉన్నారు, భారతదేశ భాషల్లో క్రైస్తవ పుస్తకాలు ఉన్నాయి, క్రైస్తవ్యానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. సో ఇదంతా మనం చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకనే క్రైస్తవ్యము అనేది అదేదో వాళ్ళ పేటెంట్ హక్కు లాగా, అది వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తే ఇచ్చారు అన్నట్టుగా ప్రజల మనసులోకి ఒక విషయాన్ని ఎక్కించేటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది భారతదేశంలో. వాస్తవం మనం చూస్తే కనుక బ్రిటిష్ వాళ్ళు దేశద్రోహం చేశారు, దేశాన్ని దోచారు అనేది అందరూ ఒప్పుకోండి, దాంట్లో సందేహం లేదు. అయితే బైబిల్ దేవుడు ఏమన్నా దేశాన్ని దోచుకోమని ఎక్కడన్నా చెప్పాడా?
మీరు ఉన్నటువంటి దేశానికి ద్రోహం చేయండి, దేశాలను తీసుకోండి అని ఎక్కడైనా దేవుడు ప్రజలు ప్రేరేపించినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకున్నారంటే అది వాళ్ళ తప్పు. ఇంకోటి ఎంత మనం చూసినట్టుగా బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అనైతికమైనటువంటి పాలన ఈ దేశం వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు చూసినప్పుడు తిరిగి బ్రిటిష్ పార్లమెంట్ కి లెటర్స్ రాసి ఈ దేశంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, పరిపాలన సరిగ్గా లేదు, మీరు క్రైస్తవ మిషనరీలు పంపించి ఈ బ్రిటిష్ పాలకుల్ని కౌన్సిలింగ్ చేయండి అని అనేక మంది మిషనరీస్ ని ఇక్కడ పంపమని కోరారు. ఎందుకు అంటే గనక ఈ బ్రాహ్మణవాదులు లేదా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఈ అనైతికతకు, అవినీతికి, ప్రజలను హింసలకు గురి చేయడానికి, అలాగే దేశాన్ని దోచుకుని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి, ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర వేళ్ళ తినడానికి ఈ బ్రాహ్మిన్స్ బ్రిటిష్ వాళ్ళని కూడా కలుషితం చేశారు. అసలు మనం ఏ ప్రశ్న తీసుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అది అవ్వట్లేదు, అక్కడ కూడా ఉన్నారు వీళ్ళు. లేదు బ్రదర్, ఈ దేశం విచ్ఛిన్నం అవడానికి, ఈ దేశం వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే వాళ్ళే. ఇవాళకి కూడా జరుగుతుంది. అది మరల్చడానికి, దాని నుండి ప్రజల మనసులకి వాళ్ళ మీద పడకుండా ఉండడానికి ఇలాంటివన్నీ క్రైస్తవుల మీద పడడం, లేకపోతే బైబిల్ దేవుడిని తిట్టడం, వీళ్ళు దోచుకున్నారు, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. వాస్తవం మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యానికి చేసిన కంట్రిబ్యూషన్ 0. అంటే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇందాక బీబు గారు చెప్పినట్టుగా అప్పుడున్నటువంటి లార్డ్ వింటో అన్నటువంటి ఆయన క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాకి రాకూడదు అనేటువంటి చట్టం చేశారు. దాన్ని గ్రాంట్ అనేటువంటి ఆయన అక్కడ పార్లమెంట్ లో విషయాన్ని లేవనెత్తి ఆ నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు 1813 వరకు ఇండియాకి మిషనరీస్ రాని కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ క్రైస్తవ్యానికి బేల్ చేశారు అనుకుంటే వాళ్ళు పరిపాలించిన మొదటి 80 సంవత్సరాల్లో ఒక్క చర్చి కూడా భారతదేశంలో ఎందుకు కట్టలేదు? సో ఏ విధంగా క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికే బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది బ్రిటిష్ వాళ్ళు మతం కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాదలు, ఆయన మార్గం, అది ఇక్కడ ప్రకటించబడింది. తోమా వచ్చినప్పుడే ప్రారంభమైంది. అప్పటికే క్రైస్తవులు ఉన్నారు, అప్పటికే క్రైస్తవ మందిరాలు ఉన్నాయి. చాలా చరిత్ర మనం చూసినప్పుడు ఈ క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. దాంట్లో కేరీ కానీ, సో చార్లెస్ ఆండ్రూస్ కానీ, యామీ కార్మిసెల్ కానీ బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానాన్ని వ్యతిరేకించి వీళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ కి లేఖలు రాశారు. అంత మాత్రం ఇక్కడ మనం చూసినట్లయితే విలియం కేరీ లాంటి వాళ్ళు ఇక్కడ స్కూల్ స్థాపించాలి, తర్జుమాలు చేయాలంటే ఒప్పుకోలేదు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సంస్కృత పాఠశాలలో, అరబిక్ పాఠశాలలో, పార్సీ పాఠశాలలో స్థాపించడానికి ఇష్టపడ్డారు కానీ ఈ స్థానికంగా ఉండేటువంటి భారతదేశ భాషలు కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ ఇష్టపడలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ రూలర్స్ గారు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే కనుక వీళ్ళు ఎడ్యుకేట్ అయితే అమెరికా వాళ్ళని అలాగే ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాం, వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మన మీద పోరాటం చేసి వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఇండియన్స్ ని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు కూడా మన మీద తిరుగుబాటు చేస్తారేమో. కాబట్టి ఇంగ్లీష్ నేర్పించడానికి వీల్లేదు, వాళ్ళ స్థానిక భాషల్లో ఎలాంటి జ్ఞానానికి సంబంధించిన విద్య అందించడానికి వీల్లేదు. ఆ విధంగా ఒక విధంగా క్రైస్తవులు దేశాన్ని సంస్కరించాలి అని అనుకున్నప్పుడు మిషనరీస్ ని అణిచివేసారే తప్ప వాళ్ళు ఏ రీతిగా క్రైస్తవ్యాన్ని కంట్రిబ్యూట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆ రోజుల్లో హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది, హిందూ ఉత్సవాలు చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది. ఆ రోజుల్లోనే బెంగాల్లో కాళీమాత ఉత్సవం చేయడానికి 5,000 రూపాయలు వీళ్ళు ఉత్సవాలకు ఇచ్చినట్టుగా చరిత్ర చెప్తాం. ఇవన్నీ మనం చూసినప్పుడు వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆలోచన విధానాలని
నెరవేర్చే ప్రయత్నం చేశారు. కానీ అంటే క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి క్రైస్తవులే కాదు అసలు వాళ్ళు, మీరు చెప్తున్న విషయాలన్నీ లేదు, క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ఎలాంటి లక్షణం కూడా లేదు. మనం చెప్పినట్టుగా దేశభక్తి అలాగనే దేవుడు శత్రువులుగా ఉంటాడు. ఎందుకంటే భారతీయుడిగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? వేరే దేశాల నుండి వచ్చిన ప్రతి దాన్ని తిరస్కరించడం. అలా ఉంటే దేశభక్తిని వేరే దేశాన్ని తిరస్కరించడం అంటే అది దేశ ద్రోహం అవుతుందా? దాన్ని అంగీకరించడం దేశ ద్రోహం అవుతుంది. వాళ్ళు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటా ఉన్నాం, మరి వాళ్ళు తెచ్చి నేర్పించిందే అని అనుకుంటే ఇంకేసుకుంటే ఇంగ్లీష్. సో దాన్ని కన్సిస్టెంట్ గా మిగిలిన వాటన్నిటి కూడా అప్లై చేస్తే చాలా ఇబ్బంది అయిపోయింది. అన్ని వస్తుంది బ్రదర్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్త ఎక్కడి నుండి వచ్చినా ఈ దేశాన్ని బాగు చేస్తుంది. కరెక్ట్. ఈ దేశస్తులు దాన్ని అంగీకరించారు. కరెక్ట్. ఎందుకంటే ఈ దేశస్తులకు ఉన్నటువంటి స్వభావము ఏంటంటే కనుక దేన్నైనా ఆలోచించి పరీక్షించక అంగీకరిస్తారు. ఓరకనే ఇదేదో ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే నమ్మేసేలాగా ఆళ్ళలాంటి భావజాలం కాదు. దీనికి ఒక ఎవిడెన్స్ ఉంది. కాబట్టి క్రైస్తవ్యము మంచి పౌరులను తన బోధల ద్వారా తయారు చేసింది, కానీ దేశద్రోహులను ఏమి తయారు. వాస్తవంగా వాళ్ళ బోధలు వాళ్ళ విధానాలు ఇవాళ దేశద్రోహులు తయారు చేస్తుంది, కానీ క్రైస్తవ్యము కానీ క్రీస్తు బోధలు కానీ దేశద్రోహం చేయమని కానీ దేశద్రోహులుగా తయారు చేయడం కానీ తయారైన చరిత్ర ఎక్కడ మనకి. అండ్ ఈ ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళని అలా ఎవరిపైన నింద వేయడము అది సబబు కాదు అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ రాజు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. చాలా చక్కని విషయాలు మీరు ఇంతవరకు మాతో పంచుకున్నారు. జార్జ్ గారు ఈ విషయాన్ని గురించి, అంటే క్రైస్తవ్యం ఒక విదేశీ మతం లేదా బ్రిటిష్ వాడి మతం, మన దేశాన్ని దోచుకున్న వాడి మతము కాబట్టి దాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకు సహించాలి, వాళ్ళని దేశద్రోహులను ఎందుకు అనకూడదు అన్న ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం దేశము అనే దానికి నిర్వచనం చెప్పుకోవాలి ఫస్ట్ గా. సో మొదటిగా దేశం అనే దానికి నిర్వచనం మనం చూసుకుంటే, భారతదేశం అంటే ఏంటి సార్? భారతదేశం అంటే రాజ్పూత్ల దేశమా, లేకపోతే పేషావర్ల దేశమా, లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్న ట్రావెన్కోర్ దేశమా, లేకపోతే నిజాం రాజ్యమా, లేకపోతే మైసూర్ రాజ్యమా? మైసూర్ రాజ్యము మరాఠాలు కొట్టుకున్నారు ఒకప్పుడు, సో అదే విధంగా కొట్టుకుందామా? అంటే దేశము అని అంటే ఏంటి అంటే ఇది మన భారతదేశం. యాక్చువల్ గా ఒకానొకప్పుడు ఇది భారతదేశం. మరి ఒక్క రాజ్యంగా ఒక పెద్ద సబ్ కాంటినెంట్ అంటారు. ఇప్పుడు ఈ సబ్ కాంటినెంట్ గా కట్టిన వ్యక్తి లేకపోతే కట్టిన వారు ఎవరు? వీళ్ళు హిందువులు కట్టుకున్నారా, బ్రాహ్మణులు కట్టుకున్నారా? ఈ మరాఠా రాజ్యంలో రాజులు పరిపాలించే రాజ్యంలో, అంటే హిందూ దేశం కదా అది. ఇప్పుడు శివాజీ లేకపోతే అతని కొడుకులు పూర్తిగా బ్రాహ్మణవాదానికి అంగీకారంగా జీవించకపోయినప్పటికీ వీళ్ళు ఎలా మాట్లాడతారు అని అంటే, ఇప్పుడు శివాజీను ఒక బ్రాహ్మణవాదిగా ప్రకటిస్తూ, కానీ శివాజీ రాజ్యంలో లేకపోతే మరాఠా రాజ్యంలో పరిస్థితి కొంతవరకు సాంబా గారు చెప్పారు. సో మనం అలాంటి అంటే ఇప్పుడు రాజ్యము అని అంటే రాజ్యము అనే నిర్వచనమే లేదు వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళ గ్రంథాలలోకి వెళ్తే వీళ్ళ రాజ్య ప్రకారము కేరళ వీళ్ళ రాజ్యంలోకి రాదు. ఎందుకంటే వీళ్ళ రాజ్యము హిందూ అంటే సింధు నాగరికత కానీ ఏదైతే వాళ్ళకు ఆపాదించుకుంటారో అది కానప్పటికీ, ఇంకా వీళ్ళ వేదాలలోకి వెళితే వీళ్ళ రాజ్యములో కేరళ గాని హైదరాబాద్ గాని రాదు. సో వీళ్ళకు ఆ రాజ్యానికి వీళ్ళకు పరిమితం చేసి వీళ్ళని అక్కడ తోసేద్దామా? అంటే రాజ్యానికి పరిమితం చేసి ఒక మతము లేకపోతే ఒక బోధను మాట్లాడడము అంటే ఎంత మూర్ఖత్వమో మీరు గ్రహించాలి. ఇంకా దేశద్రోహము అన్న మాట గురించి మీరు స్పందిస్తా ఉన్నారు. దేశము అన్న దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మతము అన్నది దాన్ని ఎట్లా ముడిపెట్టి చూస్తామని. అవును, దేశానికి నిర్వచనమే వీళ్ళకి లేదు. ఇది వీళ్ళ దేశం, కొట్టుకునే దేశం.
అంటే మరాఠాలు మైసూర్ రాజ్యం కొట్టుకున్నారు. ప్రతి రాజ్యం అలా కొట్టుకున్నప్పుడు అంటే దేశానికి నిర్వచనం ఇచ్చింది ఎవరు అసలు? ఇంకా ప్రతి రాజ్యంలో కులదేవత లేకపోతే వాళ్ళు కొలిచే దేవతలు దేవీలు ఉండేవారు. అయితే ఇప్పుడు ఇంకొకటి మనం ఏం గమనించాలి అంటే శైవులు వైష్ణవులు కొట్టుకునే రాజ్యం కాదా ఇది? ఇంకా బుద్ధులను శైవులు ఇంకా వైష్ణవులు బుద్ధులను అనగదొక్కిన దేశం కాదా ఇది? మరి అంటే వీళ్ళ మతం ఏంటి? బుద్ధులను అనగదొక్కాలనా, వైష్ణవులు శైవులను అనగదొక్కాలనా? అదా వీళ్ళ మతము? ఆ మతంలోకి ప్రత్యేకంగా నేను ఖచ్చితంగా బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని చెప్తాను. కానీ మనము ఒక విషయాన్ని అందరి గమనికలోకి తీసుకురావాలని ఈ మాట చెప్తున్నారు. ముఖ్యంగా 800 సంవత్సరాలు మన ఎవరు ముస్లింలు లేకపోతే ఇరాన్ నుండి అటువైపు ప్రాంతాల నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు మన భారతదేశాన్ని పాలించారు దాదాపు 800 సంవత్సరాలు. అప్పుడు చరిత్ర మీరు గమనించినట్లయితే ఎక్కడైనా బ్రాహ్మణులు కానీ ఏ రాజు అయినా కానీ ఎప్పుడైనా వీళ్ళతో మాకు సంపూర్ణ భారతదేశానికి విముక్తి కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అని ఎవరైనా ఆ విధంగా మొరపెట్టుకున్నట్లు లేకపోతే యుద్ధాలు చేసినట్లు దాఖలాలు ఉన్నాయా? ఏం లేదు. ఓకే, అంటే ఈ ప్రశ్నకి దాన్ని అంటే ఎట్లా కనెక్ట్ చేస్తా ఉన్నారు జార్జ్ గారు? ఇక్కడ బ్రిటిష్ వాడి మతము అని చేస్తున్న ఆరోపణ అదే దాని దగ్గరకు వస్తాను, అక్కడికే వస్తున్నాను. అంటే ఓపికతో నేనండి. ఏంటంటే ఇక్కడ ముస్లింలను ఏ విధంగానైతే ఇప్పుడు అనగదొక్కాలని చూస్తున్నారో అప్పుడు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న. ఎందుకు చేయలేదు అని అంటే ముస్లింలు పరిపాలించినప్పుడు వీళ్ళ మందిరాలకు వీళ్ళ గుడ్లకు డబ్బులు ఇచ్చారు, ఉచితంగా స్థలాలు ఇచ్చారు కట్టుకోమని, అవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా బ్రిటిష్ వెనుక వెళ్ళి మాకు స్వరాజ్యం కావాలి అని ఎందుకు అడిగారో చెప్తాను. ఇక్కడ 1575లో మొట్టమొదటిసారి ఒక బ్రాహ్మణుడిని ఉరితీశారు. ఓకే, బ్రాహ్మణుడు మనుధర్మ శాస్త్రం ప్రకారము మనం ఏం చూస్తాము అని అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారము బ్రాహ్మణుడు ఏది చేసినా అతనికి శిక్ష అనేది కొంతవరకే ఉంటది, కానీ శూద్రులకు లేకపోతే వైశ్యులకు ఉన్నట్లు శిక్ష ఉండదు. సో దానిని మీరి బ్రిటిష్ ప్రభుత్వము 1775లో నందకుమార్ అనే వ్యక్తిని ఉరిదీశారు. అతను బ్రాహ్మణుడు, అతను రెవెన్యూ కలెక్ట్ చేసేవాడు. రెవెన్యూ కలెక్ట్ చేయడంలో తారుమారు చేశాడు అని అతని మీద కేసు పెట్టి అతనిని ఉరి తీశారు. కొంతవరకు మన భారతీయ చారిత్రాత్మకంగా చర్చించేవారు దీనిని ఎట్లనంటే జుడిషియల్ డెత్ సెంటెన్స్ అని మాట్లాడతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే దీనిని యాక్చువల్ తప్పు చేయనప్పటికీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఈ విధంగా తప్పుగా చిత్రీకరించి ఆ విధంగా ఉరి తీశారు అని అంటారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే అది బ్రిటిష్ ప్రభుత్వం ఆ విధంగా చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ బ్రాహ్మణుడిని ఉరి తీశారు, అది ముఖ్యమైన కారణం. అందుకని తిరుగుబాటు జరిగింది అని చెప్తున్నారు. అది దాని తర్వాత వీళ్ళు పిల్లలను నదులలో పడేసేవారు. దానిని నిషేధించింది 1804లో 1804లో చట్టం తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. అంటే వీళ్లకు అనుకూలంగా వీళ్ళ ఆచారాల ప్రకారము పాటించకుండా చట్టం తీసుకొచ్చింది, ఎవరిని చిన్న పిల్లలను చంపొద్దని. దాని తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ ఏంటి, 1813లో అందరికీ ఎడ్యుకేషన్ సమానంగా కలగాలి అని చట్టం తీసుకొచ్చింది. వీళ్ళు మన ధర్మశాస్త్రం ప్రకారం ఏమన్నారు, అంటే బ్రాహ్మణుడు ఒక్కడే చదువుకోవాలి, ముఖ్యంగా శూద్రుడు చదువుకోవడానికి వీల్లేదు, కానీ మిషనరీలు స్కూళ్ళు పెట్టొచ్చు అని అందరికీ
చదువు పంచొచ్చు అనే చట్టము 1813లో తీసుకొచ్చారు. అది బ్రాహ్మణునికి ఇష్టం లేకుండా, అది బ్రాహ్మణుడికి నచ్చలేదు, అందుకే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలన్నారు. అది ఈ విధంగా నేను అందుకే చెప్పాను, ఈ విధంగా మన దేశంపై ముస్లిం రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు, ఈ విధంగా బ్రాహ్మణుడిని ఆపలేదు, అందుకే వాళ్ళు ముస్లింలపై తిరుగుబాటు అధికంగా చేయలేదు. ముస్లింలపై తిరుగుబాటు ఏ రాజ్యాలైతే చేశాయో ఎప్పుడైనా కొంతవరకు అవి గమనించినప్పుడు ఇది సమాన హక్కులతోని లేకపోతే బ్రాహ్మణుడిని అడగదొక్కినట్లు ఆ విధమైన విషయాల పట్ల కాదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ఇంకా తర్వాత చైల్డ్ సాక్రిఫైస్ 1832లో ఆపారు. ఎవరు? ఆ విషయం పైన స్పష్టత వచ్చింది జార్జ్ గారు. స్లేవరీని ఆపారు 1843లో. ఇంకా మికాలేను ఒక లాగా తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఇవి మంచుకు మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి ఒత్తిడి ద్వారా చేసింది? బ్రిటిష్ ప్రభుత్వం దోచుకోవడానికి, వ్యాపారం చేయడానికి వచ్చింది ఇండియాకు, వ్యాపారం చేస్తూ దోచుకున్నారు. కానీ ఎవరి ఒత్తిడి ద్వారా ఇవన్నీ, ఎవరి రిపోర్టింగ్ ద్వారా ఇవన్నీ చేశారు. ఇది మిషనరీలు గ్రౌండ్ లో పనిచేస్తూ అందరికీ సమానమైన హక్కులు తీసుకురావాలని పనిచేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వము పై తిరిగి మాకు స్వరాజ్యము కావాలి. స్వరాజ్యం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? స్వరాజ్యము అంటే బ్రాహ్మణవాదం. మళ్ళా మనుధర్మ శాస్త్రం ఇప్పుడు ఏ విధంగానైతే ప్రస్తుత గవర్నమెంట్ మనుధర్మ శాస్త్రము తీసుకొని వచ్చి అమలు పెట్టాలి అని అనుకుంటుందో అదే వాదాన్ని మన చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా మనుధర్మ శాస్త్రాన్ని పాటించేవారు ఉండేవారు. వాళ్లకు స్వరాజ్యము అని అంటే ఇదే బ్రిటిష్ పై అందుకే తిరుగుబాటు చేశారు. సో రాజ్యం అంటే ఏంటిదో తెలియదు, ఇంకా వీళ్లకు నైతికంగా సమానము అంటే ఏంటిదో తెలీదు. వీళ్లకు క్రైస్తవ్యము ఇది చెప్పి చట్టాలు తీసుకొచ్చినందుకు మనల్ని దేశద్రోహులు అంటారా? దేశద్రోహం అంటే సమానంగా చూడడము, ఇలాంటి చట్టాలు తీసుకురావడము అని అంటే ఖచ్చితంగా దేశద్రోహులమే. కానీ వాళ్ళలాంటి దేశద్రోహులం కాదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాలు, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో అప్పుడు రాజ్యంలో ఏం చేశారు? ఊరవతలు పెట్టారు అందరినీ. అది చేయలేదుగా, అది మనం చేశామా? సంఘంలో అందరికీ సమానంగా బళ్ళు ఇస్తాం కదా, కులం చూస్తామా, అందరితో సమానంగా తింటాంగా. ఎవరైనా మాంసము తినకపోతే అతని ఇంటికి వెళ్తే మాంసం మాకు పెట్టాల్సిందే అంటామా? అనంగా మానుకుంటాం కదా. అందరినీ సమానంగా చూసేది బైబిల్ మాత్రమే. వీళ్ళ బ్రాహ్మణ వాదము చూడదు, వీళ్ళకు దేశం అనే నిర్వచనమే లేదు. కానీ మనము బయట దేశపు మతం అని ఎలా అంటారు? అవును. అసలు అంటే చాలా చక్కగా వివరించారు జార్జ్ గారు. అంటే దేశం అంటే ఏంటి, అసలు ద్రోహం అంటే ఏంటి, దాని నిర్వచనాన్ని దగ్గర నుంచి మొదలుపెట్టి చరిత్రతోటి కూడా ఆధారాలు తీసుకుంటూ చాలా చక్కగా వివరించారు. అయితే ఒక చిన్న ప్రశ్న నేను బిబు గారిని అడగడంతో ఈ రోజుటి కార్యక్రమాన్ని నేను ముగించాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే క్రైస్తవ్యం విదేశీ మతం కాబట్టి, అంటే వాళ్ళు అడగడం కాబట్టి ఈ దేశం పట్ల కనపరచాల్సిన విశ్వాసానికి, విశ్వసనీయతకు ఆటంకం అవుతుందని ఎందుకు భావించకూడదు? వాస్తవానికి ఏ క్రైస్తవుడైనా ఈ దేశాన్ని ప్రేమించి తన ప్రాణాలని కూడా త్యాగం చేసే అంతగా, అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి అది చేశారని మనం చెప్పుకున్నాము. అంటే వాళ్ళ దేశం కాని దేశానికి వచ్చి వాళ్ళ ప్రాణత్యాగం చేసేటటువంటి అంత మంచి విలువలు నేర్పించినటువంటి క్రైస్తవ్యం ఎప్పుడు ఈ దేశానికి ద్రోహం చేయమని మనకు నేర్పించదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా డైరెక్ట్గా మనం ఉన్నటువంటి ప్రభుత్వాలకి మనం నమ్మకంగా ఉండాలి, మనం ఉన్నటువంటి దేశానికి మనం మేలు చేసే వారిగా ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నటువంటి ఆజ్ఞలోనే ఎప్పుడు పొరుగువారి శ్రేయస్సు కోసం, వారి మేలు కోసం పాటుపడేటటువంటి వారిగా ఉండాలన్నటువంటి విలువలు మనకు నేర్పించేది. చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వాక్య భాగాల్లో అన్ని అధికారాలు దేవుడి చేత నియమించబడ్డాయి కాబట్టి మీరు లోబడాలి ఆ అధికారాలకి. అంటే ప్రభుత్వ అధికారాల గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్యాయం ఉంటే తప్ప, ప్రభుత్వాన్ని ప్రశ్నించమనో, నిలదీయమనో, తిరుగుబాటు చేయమనో
బైబిల్ ఎప్పుడు బోధించలేదు మనకి. ఓకే. ఎక్కడ అన్యాయం ఉన్నా అది ప్రభుత్వమనే కాదు, అన్యాయం ఎక్కడున్నా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడమని బైబిల్ నేర్పిస్తుంది తప్ప న్యాయంగా పరిపాలన జరుగుతున్నంత వరకు నువ్వు ఏ దేశంలో ఉన్నావో అక్కడ ఏ ప్రభుత్వం ఉందో దానికి నమ్మకంగా ఉండు, దాని శ్రేయస్సు కోసం దాని అభివృద్ధి కోసం తోడ్పడమని మన క్రైస్తవం నేర్పించింది తప్ప ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది, దేశద్రోహం అనేది, మనం ఉంటున్నటువంటి దేశానికి అన్యాయం చేయమనేది ఎప్పుడు నేర్పించలేదు. మనం ఉంటున్నటువంటి దేశం మాత్రమే కాదు, నేను అందుకే చెప్తున్నాను, విదేశీయులుగా ఉన్నటువంటి మిషనరీలు ఇక్కడికి వచ్చి అది వాళ్ళ దేశం కాకపోయినప్పటికీ అంత చక్కగా వాళ్ళు త్యాగపూరితంగా ఈ దేశం కోసం చేసినటువంటి మేలంతా కూడా మన చరిత్రలో ఉంది. ఓకే, సో అది మన దేశం పట్ల మనం కనపరచాల్సిన విశ్వసనీయతకు అసలు ఏ మాత్రం ఆటంకం ఉండదు. ఎందుకంటే వాళ్ళకే ఈ దేశం పట్ల అంత ప్రేమ చూపించే విలువలు బైబిల్ నేర్పించింది అని అంటే మన దేశానికి వ్యతిరేకంగా మాత్రం తిరుగుబాటు నేర్పిస్తుందా మనకి? కరెక్ట్. సో అది అట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఎంతసేపు అట్లాంటి భావజాలాలు ఉన్నటువంటి, అంటే పొరుగువాడిని అణగదొక్కి పొరుగు అనుకునేవాడిని లాక్కుని వాడిని నిమ్న కులమని ముద్ర వేసి వాడిని అంటరాని వాడని ముద్ర వేసి అట్లా సమాజం పైన మనం అజమాయిషి చేయాలి, మిగతా వాళ్ళందరూ మనకు దాస్యం చేయాలి అన్నటువంటి ఒక భావజాలంని చదివి 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 వాళ్ళ మైండ్స్ అంతా అట్లా అయిపోయింది అనమాట. ఎప్పుడు మనం చేసినట్టుగానే ఇంకొకటి కూడా చేస్తాడేమో దేశానికి వ్యతిరేకంగా అని అగ్రకులాల వాళ్ళకి పడిపోయింది మనసులో. లేదా నిమ్న కులాల వాళ్ళకి ఇప్పుడు వరకు మన దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలు చేసినటువంటి అదే పని వీళ్ళు కూడా చేస్తారేమో అన్నది. సో అట్లాంటి ఆలోచనలు చదివి చదివి అట్లాంటి అనుభవాల్లో ఉండి వచ్చినటువంటి అభ్యంతరం అనమాట ఇది. కానీ నిజంగా బైబిల్ మాత్రమే చదివితే అలాంటి అభ్యంతరాలు ఎవరికి రావు. ఎందుకంటే బైబిల్ ఈ దేశానికి నమ్మకంగా ఉండమనే మనకు నేర్పించింది. ఎప్పుడు ఈ దేశానికి మనం ఉన్నటువంటి సమాజానికి మేలు చేసేటటువంటి వారిగానే క్రైస్తవులు ఉంటారు. ఎందుకంటే అలా చేయకపోతే మేము ప్రకటిస్తున్నటువంటి సువార్తకి బైబిల్కే వ్యతిరేకంగా మేము చేసిన వాళ్ళం అవుతాం. ఒక నిజమైనటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక నిర్వచనం ఏంటంటే మన గృహాల్లో మంచి సభ్యులుగా, మన సమాజంలో చాలా బాధ్యత కలిగినటువంటి అదేంటి దాని శ్రేయస్సు కోసం తోడ్పడేటటువంటి వ్యక్తులుగా, దేశంలో బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది క్రైస్తవ్యం అనేది ఎప్పుడు కూడా. సో దానికి వ్యతిరేకమైనది ఏది కూడా క్రైస్తవ్యం కాదు. ఓకే, సో దట్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ ఇస్ ఇర్రెలవెంట్ అండ్ దట్ అబ్జెక్షన్ ఇస్ ఓవర్ రూల్డ్. ఎస్ బ్రదర్. అయితే ముగింపులో వక్తలందరినీ చాలా క్లుప్తంగా కొన్ని మాటలు పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఇజ్రాయెల్ రాజు గారు 1-2 నిమిషాలు క్లుప్తంగా ఈ రోజుటి కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు ముగింపులో మీరు పంచుకోవాలనుకుంటున్న విషయాలు తెలియపరచగలరా? ఎస్ బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం అనేది ఒక దేశం పట్ల విశ్వసనీయతకు ఎన్నటికీ ఆటంకం కాదు. దేవుని పట్ల కలిగి ఉండేటువంటి విశ్వాసం, ప్రాముఖ్యంగా బైబిల్ దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారిలో ఒక మంచి క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. వాళ్ళు ఒక మంచి దేశాన్ని బాగు చేసేటువంటి వ్యక్తులుగా, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా బైబిల్ తయారు చేస్తుంది తప్ప దేశానికి కానీ దేశ విశ్వసనీయతకు కానీ ఆటంకం కలిగించే రీతిగా చేయదు. బైబిల్లో ఉన్న ఒక వచనం దాన్ని నిర్ధారిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ దేశాన్ని, ఈ దేశస్తులను, వారి యొక్క విశ్వసనీయతను కాపాడమని వచనం చెప్తా ఉందా, లేదంటే ఆటంకపరచమని చెప్తా ఉందా? బట్ ఆ తోటి వారిని ప్రేమించడమే దేశాన్ని బాగు చేయడం. అంతకు మించిన బాగు ఏముంటది అసలు? సో మనం ఒకరినొకరు బాగుండాలని కోరుకోవడమే కదా అదే ప్రాముఖ్యం. రెండోది, ఒక డాక్టర్ గారు అవినీతి పరుడని మొత్తం వైద్య వ్యవస్థ అంతా మంచిది కాదని పక్కనెట్టడానికి ఎలాగైతే వీలు కాదో, బ్రిటిష్ వాళ్ళు ఎవరో తప్పు చేశారని దాన్ని మొత్తం క్రైస్తవ్యానికి ముడిపెట్టడం కూడా అంతే తప్పు. కాబట్టి భారతీయ క్రైస్తవులు, ఈ ప్రపంచంలో భారతీయ క్రైస్తవులు ఉన్నారు, ఆఫ్రికా క్రైస్తవులు ఉన్నారు, ఐరోపా క్రైస్తవులు ఉన్నారు, ఎన్ని రకాలుగా ఉన్నా ఈ దేశంలో ఉన్న భారతీయులు మాత్రం భారతదేశపు భాషల్లోనే పాటలు పాడతారు, భారతదేశపు విధానాలనే అనుసరిస్తా ఉన్నారు వాక్యానికి లోబడి. కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఈ దేశపు చట్టానికి కానీ రాజ్యాంగానికి కానీ విశ్వసనీయతకు కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకం కూడా వారు కలిగించడం లేదు. పైగా ఈ దేశాన్ని కడుతున్నారు, ఈ సంస్కృతిని బాగు చేస్తున్నారు. క్రైస్తవ్యం దేశాన్ని పాడు చేసేది కాదు.
మనుషుల జీవితాన్ని, దేశాన్ని కట్టేది అది చరిత్ర నిర్ధారించింది. దానికి ఒక చిన్న ఉదాహరణ, కేవలం ఒక గుంటూరు జిల్లాలోనే చార్లెస్ పెడ్రిక్ అయ్యర్ అనేటువంటి ఆయన 1873 ఇండియాకు వచ్చి 50 సంవత్సరాలు దాదాపు ఇక్కడ పరిచయం చేస్తే చాలా గొప్ప సేవ చేశాడు ఆయన. ఆయన అప్పట్లోనే 18,000 అమెరికన్ డాలర్లు పోగు చేసి యూనివర్సిటీస్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ స్థాపించారు. 1928 నాటికి దాదాపుగా ఈ యొక్క ఓన్లీ మన గుంటూరు జిల్లాలోనే దాదాపుగా 15,070 పాఠశాలలు ఉన్నాయండి. 1928 నాటికి కేవలం ఒక గుంటూరు. అంటే చూడండి, భారతదేశం క్రైస్తవుల వలన మేలు పొందుకుంది, క్రైస్తవ మిషనరీల వల్ల మేలు. ఒక్క జిల్లాలోనే అంత జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చారిత్రకంగా కనబడుతున్నాయండి, ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ వాళ్ళు వచ్చి. కాబట్టి భారతదేశం క్రైస్తవుల వల్ల మేలు పొందుకున్న దేశం. క్రైస్తవులు భారతదేశాన్ని కట్టారు, కడుతున్నారు, ఇంకా కడతారు. ఆధునిక భారతదేశంలో క్రైస్తవుల పాత్ర ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉండిపోతా ఉంది. కాబట్టి దేశం క్రైస్తవుల ద్వారా సంస్కరించబోతా ఉంది. అది నచ్చని బ్రాహ్మణవాదులు దేశద్రోహం. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఇజ్రాయెల్ రాజు గారు. జార్జ్ గారు, ముగింపులో మీరు పంచుకోవాలనుకుంటున్న మాటలు తెలియపరుస్తారు. నేను ముఖ్యంగా మన విశ్వాసపు మూలమైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. దానితో మతోన్మాదులు లేకపోతే బ్రాహ్మణవాదులు నమ్మే బోధను మనము చూసుకున్నట్లయితే మనం ఏం చూస్తాము అనంటే, అందులో మనము ఏ దేవుణ్ణి చూసుకున్నా, కృష్ణుడిని తీసుకున్నా, రాముడిని తీసుకున్నా, వాళ్ళు చంపడానికే వచ్చారు. ఎవరినైనా తాకి, ఒక కుష్ఠరోగిని తాకి బాగు చేసిన దాఖలాలు రామునిలో లేదు, కృష్ణుడిలో లేదు, ఏ దేవునిలో లేదు. సో అలాంటి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాదిరిని అనుసరిస్తూ మన మిషనరీలు మన భారతదేశంలో సేవ చేశారు. అదే విధంగా ఒకరిని చంపడానికే అవతారాలు ఉన్నాయి, కానీ ఏ అవతారాలు చూసుకున్నా. సో అది మనం చూసుకుంటే కొంతమంది చారిత్రాత్మకంగా ఏం చెప్తారు అనంటే, ఆ చంపడము అనేది ముఖ్యంగా దస్యులు, దాసులు అయిన వారిని కృష్ణుడు గాని రాముడు గాని చంపడానికే వచ్చారు. సో దస్యులు, దాసులు అయిన వారు ఈ మూల దేశ నివాసులు, వాళ్ళను చంపడానికి బయట నుండి వచ్చిన ఈ మతము అలాంటి చంపడానికి వచ్చిన మతము మనకు హితము చెప్పడానికి లేదండి. మన దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, మన దేవుడు పాపుల కొరకు, అంటే దాస్యములో లోబడి అణగదొక్కబడిన వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు. అదే విధంగా కాకుండా పాపములో జీవిస్తున్న వాళ్ళను రక్షించడానికి, వాళ్ళను విమోచించడానికి ప్రాణం పెట్టాడు. అంటే ఈ విధంగా పాపపు జీవితము బతుకుతూ వేరే జీవితాలను అణగదొక్కుతున్న వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఇది మన యేసుక్రీస్తు, ఇది మనకు మాదిరి. అయితే ఈ దేశము కొరకు మనము అందరి కొరకు పాటుపడాలి, అందరి కొరకు కష్టపడాలి. ఏ దేశంలో ఉన్నా, నేను అమెరికాలో ఉన్నా, నేను ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రతి మన నేబర్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కొరకు పాటుపడి వాళ్ళ బావు కొరకు మనము పనిచేయాలి. ఇది క్రైస్తవుడుకి ఉన్న బాధ్యత. ఇది మనకు దేవుడు అంటే మన దేవుడైన యేసుక్రీస్తు మనకు నేర్పుతున్న బాధ్యత. ఎందుకంటే ఆయన సిలువపై ఉండి ఏమని మొరపెట్టాడు? అతనిని సిలువ వేసే వాళ్ళను కూడా క్షమించమని మొరపెట్టాడు. సో మనము అంత కష్టమున్నా, అంత నష్టమున్నా, అన్ని నష్టాలు ఎదుర్కొని మిషనరీల లాగా మనము పనిచేసి మన సహోదరులు అయిన హిందువులైనా, ముస్లింలైనా అందరినీ కట్టాలి. ఈ దేశంలో అందరి బావు కొరకు మనం పనిచేయాలి. ఇది మనకు మాదిరి. కానీ ఇప్పుడు వాళ్లకు ఏదైతే రాముడు, కృష్ణుడు మాదిరో అదే మాదిరి మనకు చూపెడుతున్నారు. అదే మాదిరి మనకు ప్రతి దగ్గర కొట్టి చంపుతున్నారు. కానీ మనం అలాంటి విషయాలు చేయకూడదు.
ఎస్ బ్రదర్. మనకు అది మాదిరి కాదు, మనకు యేసుక్రీస్తు మాదిరి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ జార్జ్ గారు. సాంబశివరావు గారు, చివరిగా మీరు పంచుకోవాలనుకుంటున్న విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పటి వరకు కూడా చాలా మంచి చక్కని డిస్కషన్ జరిగింది. మతోన్మాదులు పదే రైజ్ చేస్తున్నటువంటి ఆ ప్రశ్నలు బుద్ధిహీనమైనటువంటి ప్రశ్నలు అవి దేవుణ్ణి తీసుకొచ్చి దేశాన్ని ముడిపెట్టి, అంటే వాళ్ళ హిందూ మతాన్ని నమ్మితేనేమో దేశ భక్తులు, ఇతర విశ్వాసాన్ని కలిగి ఉంటేనేమో దేశ ద్రోహులు. టోటల్గా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిర్వచనం ఏంటంటే దేశభక్తి అని అంటే ఏంటంటే వాళ్ళ మతాన్ని నమ్మటమే దేశభక్తి, వాళ్ళ మతాన్ని అనుసరించడమే దేశభక్తి. క్రిస్టియానిటీలో ఉంటే మాత్రం వాళ్ళు దేశద్రోహులు. ఇది టోటల్ గా వాళ్ళు చెప్పారు. నిజానికి బోర్డర్ లో కాపలా కాస్తూ ప్రాణాలు తెగించి ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా దేశం కోసం పోరాడుతున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి హైందవ సహోదరులు, విఘ్నులైనటువంటి హైందవ సహోదరులు గమనించండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమను పంచుతారు తప్ప ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం లేదా వాళ్ళని చంపడం లేదా తిట్టడం ఇవన్నీ చేయరు. కాబట్టి క్రైస్తవం ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది తప్ప చీకటిని పారదోలి తప్ప క్రైస్తవం అనేది ఈ మూఢనమ్మకాలు వీటన్నిటిని కూడా జనాల మెడగ చుట్టి వాళ్ళకి ఉరితాళ్ళు, వాళ్ళ జీవితాలకు పెద్ద ఉరితాళ్ళు లాగా మారవు. అవన్నీ కూడా ఉంది కేవలం ఈ మతోన్మాదులు ఫాలో అవుతున్నటువంటి మతంలోనే ఉన్నాయి. చరిత్ర కూడా అదే చెప్తుంది. కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఎప్పుడూ కూడా మనుషుల్ని దేశ ద్రోహులుగా తయారు చేయదండి, దేశ రక్షకులుగా తయారు చేస్తుంది. దేశం అనేది డెవలప్ అవడానికి, దేశానికి ఒక విరుతులు ప్రసరించడానికి ఉపయోగపడుతుంది తప్ప దేశ ద్రోహానికి అయితే అలాంటి పనులకైతే చేయదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తాం. మనం ఎప్పుడైతే మన వల్లే మన ఎదుటి వారిని ప్రేమిస్తామో సమస్యలే ఉండవచ్చు. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. బీబు గారు, మనము అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక సందర్భం చదువుతాం. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పౌలు శీల ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దయ్యపు ఆత్మచేత ఆవహించబడి సోది చెప్పేటటువంటి ఒక ఆమె ఉండేది. వాళ్ళు ఆమెకి యేసుక్రీస్తు ప్రభు నామంలో విడుదల అనుగ్రహించి ఆమెని మంచి జీవితం జీవించే విధంగా పునరుద్ధరిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అది చాలా నష్టం కలిగించే విషయంగా వాళ్ళకి తోచింది. ఎందుకంటే ఆమె ద్వారా వాళ్ళు లాభం సంపాదించుకుంటూ ఉన్నారు అప్పటి వరకు ఆమె చెప్తూ వచ్చినటువంటి సోదే కారణంగా. కాబట్టి ఇది వీళ్ళు తీసుకొచ్చినటువంటి బోధ, క్రైస్తవం అనేటటువంటి బోధ మంచిది కాదు, ఇది మన సమాజాన్ని పాడు చేస్తుందని అధికారులను ప్రభావితం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా హింస చెలరేగేలాగా చేశారు. పౌలు శీలలకు వ్యతిరేకంగా. ఎందుకు? వాళ్ళు చేసిన మంచి కారణాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సువార్త అనేటటువంటి భావజాలం విడుదల అనుగ్రహించేటటువంటిది కాబట్టి, వాళ్ళ వ్యాపారానికి నష్టం కలుగుతుంది కాబట్టి. ఈరోజు కూడా ఈ భారతదేశంలో కూడా క్రైస్తవాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు ఈ సమాజంలో ఏ అణచివేత అయితే వాళ్ళు నేర్పించేటటువంటి భావజాలం ద్వారా చేయాలనుకుంటున్నారు, దాని ద్వారా వాళ్ళు ఎలా అయితే లబ్ధి పొందాలనుకుంటున్నారో, క్రైస్తవం ప్రబలడం కారణంగా వాళ్ళకి ఏ నష్టమైతే కలుగుతుందో దాన్ని అణిచివేయడం కోసం, దాన్ని నివారించడం కోసం, లేదా ఆ బోధ చేసేటటువంటి క్రైస్తవం లేకుండా చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రభావితం చేసి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసి క్రైస్తవానికి వ్యతిరేకంగా, అంటే మన భావజాలానికి వ్యతిరేకంగా ఉంది, ఇది దేశాన్ని బాగు చేసినా, చాలామందిని విడిపించినా ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే మనకైతే దీనివల్ల నష్టమే కలుగుతుంది, కాబట్టి దీన్ని లేకుండా చేయాలి, దీన్ని ఉనికి లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అన్నమాట. ఇది ఈరోజు ప్రారంభమైంది కాదు. క్రైస్తవం ఎప్పటి నుంచి అయితే ప్రకటించబడడం ప్రారంభమైందో లోకమంతట్లో, అప్పటి నుంచి కూడా లోకాన్ని తలక్రిందులు చేసినటువంటి సువార్తగానే దీన్ని చూశారు. లోకాన్ని తలక్రిందులు చేసినటువంటి భావజాలంగా సువార్తని చూశారు వాళ్ళు. సో అది చరిత్ర అంతట్లో కూడా మనం చూసేటటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళేదో మారిపోయి ఇంకా క్రైస్తవాన్ని ద్వేషించడం, హింసించడం ఆపేస్తారు. ఇది మనకు అవసరమైంది, మంచి భావజాలం, మన సంస్కృతిలో లేనిది, ఇదే మనల్ని నిజంగా ఉద్ధరించగలుగుతుంది అన్నటువంటి ఆలోచనకి వాళ్ళేం రారు. ఈ లోకం ఉన్నంత వరకు క్రైస్తవ సంఘం కాపాడబడుతుంది, కానీ అప్పటి వరకు కూడా ఈ లోకం యొక్క ద్వేషాన్ని అది చవి చూస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అది సంపూర్ణంగా నాశనం చేయబడకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా యేసు ప్రభు యొక్క రాకడ వరకు నిలిచి ఉంటుంది. సో అప్పటి వరకు మనం నమ్మకంగా చేయాల్సినటువంటి పని ఇదే, సువార్త ప్రకటిస్తూ ఉండాలి. సో
సువార్త భావజాలాన్ని వ్యాపింపజేస్తూ ఉండాలి. దాని ద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి విడుదల మన ప్రయత్నం ద్వారా, మన పరిచర్య ద్వారా ఎంత మేరకు దేవుడు చేయాలనుకుంటున్నాడో అది మనం నమ్మకంగా చేసే విధంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ బిబు గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ, బిబు గారికి, సాంబశివరావు గారికి, అలాగే జార్జ్ గారికి, ఇజ్రాయెల్ రాజు గారికి మీరందరికీ పేరు పేరున వందనాలు చెప్తూ ఉన్నాను. చాలా సంతోషం బ్రదర్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, చాలా మంచి విషయాలు, క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైన విషయాలు మీరు నేర్పించినందుకు, తెలియజేసినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. అయితే ఇజ్రాయెల్ రాజు గారిని చిన్న ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇజ్రాయెల్ రాజు గారు. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభ, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు ప్రభాని యొక్క సర్వోన్నతమైన నిన్ను గూర్చినటువంటి బోధ ఈ దేశాన్ని, ప్రాముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలని ఎలాగ మార్చిందో, ఎలాగ ప్రభా చేసినటువంటి బోధలు అనేక మందిని సంస్కరించాయో ప్రభా, అదే రీతిగా ఆ సంస్కరణలో మేము కూడా భాగమయ్యి ఈరోజు మా దేశంలో మేము ఒక మంచి ప్రభా మరి సువార్థికులుగా నిన్ను గూర్చినటువంటి మాటలు ప్రకటించేటువంటి సాధనాలుగా మమ్మల్ని ఉంచారు. ఆ క్రమంలోనే అనేక మందిని ఈ సువార్త అనేటువంటి వెలుగునద్దకు తేవడానికి మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. మా ముందు మిషనరీలు ఈ దేశంలో చేసినటువంటి పరిచర్య అనేక మందిని వెలిగించింది. తద్వారా అనేక మంది సంస్కరించబడి అంటరానితనం పోయింది. ఎన్నో ప్రభా మరి చెడు సంస్కృతులు, సాంప్రదాయాలు వాటన్నిటిని తీసివేయడానికి నీ వాక్యము, నీ సువార్త ఎంతగానో మా దేశానికి మేలు చేసింది. కానీ ఇది నచ్చని అనేక మంది ప్రభా క్రైస్తవులము నిన్ను వెంబడించేటువంటి మమ్ములను దేశద్రోహులుగాను, ఈ దేశానికి హాని కలిగించే వారుగాను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు సమస్తం పెరిగిన వాడవు. ఇంతకు మించినటువంటిదే అనేక దేశాల్లో, అనేక చోట్ల ప్రభా ఆదిమ సంఘ కాలం నుండి జరుగుతూనే ఉంది. అయినను ప్రభా సత్యము నువ్వు స్థాపించావు. సత్యము అన్నటికీ సత్యం ప్రభా. మరి సత్యాన్ని ఎవ్వరూ కూడా ఎంపిక చేయలేదు కనుక నీ సత్య సువార్త ఇంక దేశంలో ప్రపంచానికి అనేక మందిని మీరు వెలిగించు ప్రభా. వివిధ నినాదాలు చేసి దేశాన్ని ప్రభా హాని కలిగిస్తున్నటువంటి అనేక దుర్మార్గుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, అటు పాలకుల చేతిలో నుండి దేశాన్ని విడిపించమని కూడా వేడుకుంటాం. ప్రాముఖ్యంగా రక్షణ టీవీ ద్వారా ఈ మంచి కార్యక్రమం క్రైస్తవులకేమి, క్రైస్తవేతరులకేమి ప్రభా మరి వారిలో అపోహలు ఏదైతే ప్రభా మరి విషాన్ని చింపుతా ఉన్నారో, అబద్ధాలని విస్తృతంగా ప్రచారం చేస్తాం, అవి నివృత్తి చేయడానికి వాటిని తిప్పొట్టాలి. ఈ అబ్జెక్షన్స్ అన్నిటినీ ప్రభా ఇవి తప్పు, ఈ ప్రశ్నలే తప్పని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించడం మీరు ఈ ప్లాట్ఫామ్ని సిద్ధం చేసి తోటి వక్తలందరిని బట్టి నీకు ఇంకా నీ జ్ఞానములు నింపండి, నీ ఆత్మచేత నింపండి. అనేక మందికి ప్రయోజనకరం ఈ కార్యక్రమాన్ని మీరు ఉంచుతుంది. అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందినట్టుగా మీ ప్రభుత్వం మనం వేడుకుంటాం. కార్యక్రమం ద్వారా నిన్ను గనపరుస్తాం. ఇంకా ప్రభా నీ బిడ్డలందరూ బలపరిచి సేవలు వాడుకోమని వేడు. ఇది అసలు బెన్హర్ గారిని వారు చేస్తున్న మీడియా పరిచయం కూడా మరింత దీవించమని, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి ముందు వీక్షించబోయే అందరినీ కూడా ఈ మాటల ద్వారా వాటిలో ఉన్న ప్రతి అనుమానము నివృత్తి అయినట్టుగా మీరే వారితో మాట్లాడమని, సమస్త మహిమగాత ప్రభావాలు నీకు యేసుక్రీస్తు అనంతమైన ప్రార్థించి స్తుతించి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఇజ్రాయెల్ రాజు గారు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులు ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందారని, దీవించబడ్డారని ఆశిస్తూ ఉన్నాను. అయితే
ఈ వీడియోకి సంబంధించిన లింక్ని కానీ ఈ కార్యక్రమాన్ని గురించి కానీ అబ్జెక్షన్ ఓవర్రూల్ అనే ఈ కార్యక్రమాన్ని గురించి మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులతో స్నేహితులతో పంచుకోవాల్సిందిగా, తద్వారా వారు కూడా ఇలాంటి అంశాలను గురించిన అవగాహన కలిగి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి, మేలు పొందడానికి మీ వంతు కృషి మీరు చేసి వారు కూడా దీవించబడడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ ఇది కూడా ఒక అభ్యంతరమేనా అనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు లైవ్ ప్రసారం అవుతుంది కనుక 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే సోమవారం సాయంత్రం 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.